3 రోజుల నుంచి నెల్లూరులో ఏ వీధిలో తిరుగుతూ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా గంటి ప్రసాదం గారి అడుగుజాడలు నాకు కనిపిస్తూ వచ్చాయి. ఈ 3 రోజుల నుంచి నెల్లూరులో ఎక్కడ చూసినా ఆయన జ్ఞాపకాలు స్ఫురిస్తూ వచ్చాయి. 2013 జూలై 4న అనుకుంటా ఆయన ఈ ఊళ్ళో హత్యకు గురయ్యాడు. మనం ఈరోజు సంస్కృతి గురించి మాట్లాడుకుంటున్నాం. సంస్కృతి ఎంత విస్తారమైనదో, సంస్కృతి ఎంత విశాలమైనదో, సంస్కృతి ఎంత లోతైనదో మనం తెలుసుకోగలమా అన్న సందేహంతో నేను మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. కామ్రేడ్ రివేరా ఈ 2 ఏళ్లలోని అలవిగాని విషాదాన్నంతా మీకు కొద్దిమంది వ్యక్తుల అమరత్వాలతోటి మీ దృష్టికి తీసుకుని వచ్చాడు. వాళ్ళు మాత్రమే కాదు, నిజానికి నాకు ఆయన చెప్పిన వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది పేర్లు చెప్పాలనిపిస్తూ ఉన్నది. ఈ ఊరిలోకి వచ్చిన తర్వాత గంటి ప్రసాదం గారి జ్ఞాపకాలతో సహా చాలామందిని అట్లాగా తలుచుకోవాలనిపిస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే సంస్కృతి అంటే జ్ఞాపకాల తలకోట. బహుశా మానవ సంస్కృతి జ్ఞాపకాలలో నిక్షిప్తమై ఉంటుంది. మానవ అనుభవం జ్ఞాపకాలలో నుంచి పరంపరాగతంగా ఒక తరంలో నుంచి మరొక తరంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. అట్లా జ్ఞాపకాలే సంస్కృతి అని కూడా మనం అనుకుంటే నిజానికి జ్ఞాపకాలు ఒకటే సంస్కృతి కాదు. అత్యంత వైవిధ్యభరితమైన సంస్కృతిలోకి వెళ్ళబోయే ముందు జ్ఞాపకం అనే ఒక విషయాన్ని, పురాస్మృతి అనే ఒక విషయాన్ని, దుఃఖం అనే ఒక విషయాన్ని ఒక అంశంగా తీసుకుంటే గత 2 ఏళ్ల కాలంలో రివేరా ప్రస్తావించిన వాళ్ళు మాత్రమే కాకుండా పూర్ణేందు ముఖర్జీ అని ఒక అద్భుతమైన విప్లవకారు, నక్సల్బరీ తరానికి చెందినటువంటి విప్లవకారు, ఆయన అమరుడయ్యారు. బహుశా నేను ఆయన ఎప్పుడూ చూసే అవకాశం కూడా రాలేదు. ఆయన తదనంతరం ఆయన గురించి వినడం మాత్రమే. ఆయన జీవితం పరిశీలించినప్పుడు బహుశా భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం, ఒక నిజమైన ప్రజల సంస్కృతి కోసం ఒక అద్భుతమైన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ఉద్యమ స్రవంతిని నడిపించడంలో చెప్పుకోదగ్గ వ్యక్తిత్వం ఆయనది అని నాకు అనిపించింది. అట్లాగే కామ్రేడ్ హరిభూషణ్, ఒక పక్కన హరిభూషణ్ గురించి, మరొక పక్కన శ్యామ్ స్వామి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హరిభూషణ్ స్వతహాగా ఆదివాసి. ఆయన ఆదివాసీ అస్తిత్వంలో నుంచి వచ్చి, ఆదివాసీ అస్తిత్వ పరిమితులన్నింటినీ అధిగమించి వర్గ పోరాట చైతన్యంలోకి వచ్చి విప్లవోద్యమానికి అగ్రనాయకుడిగా ఎదిగినటువంటి ఒక అద్భుతమైన మానవుడు. మరొక పక్కన శ్యామ్ స్వామి, ఆయన ఫాదర్ శ్యామ్ స్వామి అంటారు కానీ నిజానికి కామ్రేడ్ శ్యామ్ స్వామి. స్వతహాగా మతావలంబకుడు, బైబిల్ ప్రమాణం, జీసస్ ఆదర్శం. కానీ ఆయన విలువలు సమాజాన్ని గుణాత్మకంగా మార్చగలిగి, సమాజాన్ని అద్భుతంగా మానవీకరించే విప్లవ రాజకీయాలు. ఆయన ఒక ఫాదర్గా ఆయన ఆదివాసుల గురించి, ఆదివాసిగా పుట్టినటువంటి హరిభూషణ్ కార్మిక వర్గ నాయకత్వంలో దేశాన్ని విముక్తం చేసే మార్గంలో ఆయన ఒక గుర్తించదగ్గ వ్యక్తిగా మారితే, క్రైస్తవ మత సంప్రదాయం నుంచి వచ్చినటువంటి వాడు తనకు సంబంధం లేని, తనకు ఏమాత్రము దగ్గరగా ఆదివాసీ అస్తిత్వంలోకి పర్యవసించి జీవిత పర్యంతము ఆదివాసుల కోసం, ఆదివాసుల వైపు నుంచి ఈ దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు కోసం ప్రయత్నించినటువంటి
కామ్రేడ్ స్టాన్ స్వామి, అట్లాగే చింతందా అనబడే అద్భుతమైన కామ్రేడ్, అట్లాగే సునీల్, సంధ్య గంగన్న, భారతి, స్వామి, మనందరి ప్రీతమ నాయకుడు కామ్రేడ్ ఆర్కే, ఇట్లా జ్ఞాపకాల తలపోత. నిజానికి సంస్కృతిలోకి మనం ప్రయాణించడానికి, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, ఎంత ప్రాచీనమైనది సంస్కృతి అని అర్థం చేసుకోవడానికి మనం ఇట్లాంటి మానవుల నిజ ఆచరణ నుంచి, వాళ్ళ జీవిత ఆదర్శాల నుంచి, వాళ్ళ జీవితాలలో నిరూపణ అయిన సైద్ధాంతిక ప్రాతిపదికల నుంచి సంస్కృతిని ఏమైనా మనం తెలుసుకోగలమా? నిజానికి మేము ఈ మహాసభల సందర్భంలో కరపత్రం విడుదల చేసిన తర్వాత చాలా అనేక వైపుల నుంచి, అసలు ఊహించని వైపుల నుంచి అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. నిన్ననే నిజానికి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. బహుశా ఒక 15 మంది 18 మంది ఫోన్ల మీద ఆ కరపత్రాన్ని చూసి, చాలా భిన్నమైనటువంటి నేపథ్యాలు ఉన్నవాడు, భిన్నమైన వయసులు ఉన్నవాడు, వేర్వేరు రంగాలలో పనిచేసేవాడు. ఒక ఆయన ఒక మాట అన్నాడు, బహుశా రాజకీయాల గురించి మాట్లాడడం చాలా సులభం కావచ్చు, సంస్కృతి గురించి మాట్లాడడం చాలా కఠినమైన జటిలమైన విషయం. మీరు సంస్కృతి 50 ఏళ్లుగా 52 ఏళ్లుగా మీ ఇతివృత్తం కావచ్చు, మీ రంగమే సాంస్కృతిక రంగం కావచ్చు, కానీ సంస్కృతి గురించిన లోతైన అధ్యయనాన్ని, లోతైన అన్వేషణలకు మీరు మీ కరపత్రంలో కొత్త ద్వారాలు తెరిచారు. చాలా జటిలమైనటువంటి భావనల్ని చాలా సరళమైన సూత్రీకరణలోకి తీసుకుని వచ్చారు. చాలా విస్తారంగా వివరించవలసిన వాటిని ఒక చిన్న అనుభవంలో నుంచి మీరు దాన్ని ఎత్తి చూపారు. బహుశా సంస్కృతిని మీరు ఒక పెద్ద సమకాలీన చర్చనీయాంశం చేయాలి, కొత్త వరవడిలోకి తీసుకెళ్ళాలి. 50 ఏళ్లుగా మీరు కొనసాగించిన సంప్రదాయాన్ని మరింత వర్గ పోరాటాల అనుభవంతో ముందుకు తీసుకెళ్లాలని మీరు ఒక ఉద్దేశంతో ఉన్నట్టుగా మీ కరపత్రం మాకు అర్థమైంది. అదే సమయంలో చాలా భిన్నాభిప్రాయాలు, చాలా అభ్యంతరాలు అయినా సరే ఒక చర్చకు అవసరమైనటువంటి ఒక విషయాన్ని మీరు మీ మహాసభలో, ఒక మిత్రుడు అన్నాడు, అసలు చాలా సైద్ధాంతిక విషయం ఇది, 9 10 మందో ఒక స్థాయిలో ఉండేవాళ్ళు చర్చించవలసిన విషయం ఇది, వీరు ఇది మహాసభలకు ఇతివృత్తంగా పెట్టేశారు. మామూలుగా తెలిసిన సభల కంటే విప్లవాభిమానులు చాలామంది వస్తారు. సాహిత్య సాంస్కృతిక కళారంగాలలో పనిచేసే వాళ్ళతో పాటుగా ఎక్కువ మంది విప్లవాభిమానులు వస్తారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు, యువకులు వస్తారు. అట్లాంటి వాళ్లకు మీరు సంస్కృతి గురించిన సైద్ధాంతిక విషయాలను ఒక చర్చనీయాంశం చేయడం కోసం మీరు చేశారని అనిపిస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగానే సంస్కృతి ఒక సంక్షోభ స్థితిలోకి వచ్చినప్పుడు, సాంస్కృతిక సంక్షోభమే నిజానికి ఇవాళ భారత సమాజం ఎక్కడ ఉన్నది అనడానికి ఒక గిటురాయిగా మారిన ఈ సందర్భంలో విప్లవ రచయితల సంఘం సంస్కృతిని ఒక అధ్యయన వస్తువుగా, పరిశీలన వస్తువుగా, ఒక అంశంగా ముందుకు తీసుకురావడం అనేది చాలా బాగున్నది. మిత్రులు చేసిన చాలా విమర్శనాత్మక సూచనలు కూడా ఇందులో ఉన్నాయి. అవి అన్నీ చాలా ప్రోత్సాహాన్ని మాకు ఇచ్చాయి. ఆ ఉత్తేజంతో సంస్కృతి గురించి మీతో మాట్లాడాలని నేను వచ్చాను నిజానికి. అయితే మామూలుగా మీ అందరికీ తెలుసు, మనం ఈరోజు భారతదేశంలో చరిత్రలో వెనక్కి వెళితే, ఇది కూడా నిజానికి సంస్కృతి సంబంధించిన విషయం, ప్రతి వర్తమానంలోని ఒక విషయాన్ని గతంలోకి వెళ్ళి మనం ఒక సాంస్కృతిక విశేషంతో మనం అనుబంధంలోకి వెళతాం. ఇవాళ భారతదేశంలో భారత ప్రజలందరూ కూడా ఫాసిజాన్ని తలచుకుంటూ చరిత్రలో నడిచిన ఫాసిజాల గురించి తలపోసుకునే పరిస్థితి, లేదా భయపడే పరిస్థితి, ఆందోళన పడే పరిస్థితి. మీ అందరికీ తెలుసు హిట్లర్ గురించి. హిట్లర్ హోంమంత్రి బోరింగ్ అనే ఆయన సంస్కృతి గురించి మాట్లాడితే నా వేలు రివాల్వర్ మీదికి వెళుతుంది అని అన్నాడు. మామూలుగా మీరందరూ అంటూ ఉంటారు, మా తోటి సాహిత్యకారులు అంటూ ఉంటారు, మీరు రాజకీయాలు మాట్లాడినందువల్ల, విప్లవ రాజకీయాలు ప్రచారం చేసినందువల్ల, మావోయిస్టు సిద్ధాంతాన్ని విశ్వసించినందువల్ల మీ మీద నిర్బంధం వస్తూ ఉన్నది, అణచివేత వస్తున్నది అని చాలామంది అంటూ ఉంటారు. మీరు సాహిత్య రంగంలోని విషయాలు పక్కన పెట్టి సాంస్కృతిక విషయాలు
రెండో అంశం చేసి, మూడవ అంశం చేసి మీరు విశ్వసించే రాజకీయ తాత్విక విషయాల ప్రచారం కోసం మీరు సిద్ధమైనందువల్లనే మీ మీద నిర్బంధం వస్తున్నది చాలామంది మా మిత్రులు, మా తోటి రచయితలు అంటూ ఉంటారు. నిజమేనేమో అని కూడా అందరూ అనుకోవచ్చు. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నది సంస్కృతి గురించి. సరిగ్గా ఆయనకు ఎట్లాగైతే సంస్కృతి గురించి మాట్లాడితే రివాల్వర్ మీదికి వేలు వెలుగుతుందో, బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సంస్కృతి అంటే ఒక రకమైన ఆందోళన కలిగింది. ఈరోజు అరసవెల్లి కృష్ణ గారు చెప్పారు, రివేరా చెప్పారు, నిన్న ఒక చోట జరగవలసిన ఒక సమావేశం రాత్రి 10 గంటలకు సర్వసన్నాహంగా ఉన్నటువంటి ఒక సమావేశం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము నుంచి మొత్తం షిఫ్ట్ అయిపోయి మరొక చోట రావాల్సిన పరిస్థితి. మనం మాట్లాడదామంటే మనకు మైకులు కూడా సహకరించని ఒక ప్రత్యేక స్థితిలో మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అంటే విప్లవ రాజకీయాలంటే మాత్రమే కాదు పాలకవర్గాలకు భయం, సంస్కృతి అంటే కూడా భయం. మిత్రులారా, మనం సంస్కృతి గురించి మాట్లాడుతున్నామంటే అది ఏదో కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయం, లేదా ఒక అరుణోదయ లాంటి సంస్థకో, ప్రజాకళామండలి లాంటి సంస్థకో, జనాట్యమండలి లాంటి సంస్థకో సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించిన విషయం అని మీరు అనుకున్నారంటే సంస్కృతి మనకెవ్వరికీ ఏమీ అర్థం కానట్లేదట. మొత్తం సాంస్కృతిక రంగంలో సాంస్కృతిక కార్యకలాపాలు చాలా ముఖ్యమైన విషయమే, కానీ సంస్కృతి అంత చిన్న విషయం కాదు. అందుకే పాలక వర్గాలు సంస్కృతి అంటే రాజకీయాల పట్ల ఎంత భయం ఉంటుందో, ఆందోళన ఉంటుందో, సాంస్కృతిక కార్యకర్తలను అంతగా నిర్బంధిస్తూ ఉంటారు. ఎందుకంటే సంస్కృతి యావత్తు రాజకీయ వ్యక్తీకరణ మాత్రమే. రాజకీయాలంటే మరి ఏమో కాదు, ఆర్థికాల గాఢమైన వ్యక్తీకరణ అని మార్క్స్ అంటారు. అట్లాగే సంస్కృతి అంటే కూడా వేరే ఏమో కాదు, సంస్కృతి అంటే కూడా రాజకీయ ఆర్థిక విషయాల గాఢమైన వ్యక్తీకరణ. ఈ గాఢమైన వ్యక్తీకరణ ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అంటే బహుశా మనకు తెలియని, మనకు అర్థము కాని మనుషుల అంతశ్చేతనలోంచి, మనుషుల హృదయాంతరాలలోంచి, మనుషుల పరంపరాగతమైన నాగరికత క్రమాల్లో నుంచి, మనుషుల ఊహలలో నుంచి, మనుషుల ఉద్వేగాలలో నుంచి సంస్కృతి అనేది ఒక సజీవమైన ఊటలాగా ప్రయాణిస్తూ ఉంటుంది. సంస్కృతి అనేది కేవలం పండగలు, పబ్బాలు, వ్రతాలు, నోములు, పూజలు, విశ్వాసాలకు సంబంధించింది మాత్రమే కాదు. చాలామంది ఏమంటుంటారంటే ప్రగతిశీల శిబిరంలో కూడా సంస్కృతి అంటే ఇవి సంస్కృతి అని అంటూ ఉంటారు, వీటికి ప్రత్యామ్నాయం కావాలని అంటూ ఉంటారు. లేకపోతే ఇంకొక పక్కన సరుకుల మాయ సంస్కృతి అంటూ ఉంటాము. సరుకులకు ప్రత్యామ్నాయంగా వేరే ప్రజా సంస్కృతి రావాలి, ప్రజాస్వామిక సంస్కృతి రావాలి అని అంటూ ఉంటారు. ఇవి అబద్ధం కాదు, ఇవి నిజమే. కానీ సంస్కృతి అంటే ఇంత మాత్రం కాదు. బహుశా మనందరం, నేనొక్కనే కాదు, సంస్కృతి గురించి మాట్లాడడం చేతగాని మానవులు ఎవ్వరూ ఉండరు. మీరందరూ ఈ వేదిక మీదికి వచ్చి అద్భుతంగా సంస్కృతి గురించి మాట్లాడగలుగుతారు. ఎందుకంటే అది మీ అందరి జీవితానికి, అనుభవానికి, మీదే అయిన మీ ప్రత్యేకతకు సంబంధించిన విషయం. ఎందుకంటే అనుభవంలో నుంచి సంస్కృతి పదే పునరుత్పత్తి అవుతూ ఉంటుంది. మిమ్మల్ని మాట్లాడమని చెబితే మీరు వెంటనే మాట్లాడే విషయాలు, మీకు ఏ అంశాన్ని మాట్లాడమని చెప్పినా సరే మీరు ఎక్కడ ప్రారంభమవుతారంటే మీరు సంస్కృతి గురించి మాట్లాడడం దగ్గర ప్రారంభమవుతారు. అంటే మనుషుల భాష అనే సంస్కృతి. మానవ భాష అనే సంస్కృతి అసలు. కాబట్టి మనం ఎవరైనా సరే మాట్లాడడానికి ముందుకు వచ్చామంటే, ఒకళ్ళతో పంచుకోబోయామంటే, బాగుంది సార్ సార్ బాగుంది, ఒకళ్ళతో ఏదైనా ఒక విషయాన్ని పంచుకోబోయామంటే, చెప్పుకోబోయామంటే, ఒక దుఃఖాన్ని చెప్పుకోపోయినా, సంతోషాన్ని చెప్పుకోపోయినా, మనం ఎక్కడ ఆరంభమయ్యామంటే మనం సంస్కృతి అనే పాయింట్ దగ్గర ప్రారంభమైంది. అంటే మానవ జీవితంలో అత్యంత విశాలమైన, మనకే తెలియని మారుమూలలో నుంచి సంస్కృతి మనల్ని ఆవరించి, మనల్ని ఉత్తేజపరిచి ముందుకు తీసుకుపోతుంది. ఇది మాత్రమే సంస్కృతి లక్షణం అయితే చాలా బాగుండేది. ఇది మాత్రమే సంస్కృతి లక్షణం కాదు. సంస్కృతికి ఇంకా చాలా లక్షణాలు. వాటన్నింటిలోకి వెళ్ళే ముందు అసలు నిజంగా
ఇక్కడ మాట్లాడుకోబోయే ఒక 40 నిమిషాలలోనూ పోనీ ఒక గంటలోనూ సంస్కృతి గురించి మనం మాట్లాడుకోగలమా? నాకు చాలా సందేహం వచ్చింది. ఇది ఇట్లా ఉండగా ఈ సెషన్ తర్వాత మాట్లాడవలసిన ప్రొఫెసర్ దిలీప్ గారు తన ప్రత్యేక కారణాల వల్ల ఆయన రాలేకపోతున్నారు. మా నాయకులు ఏం చేశారంటే కీనోట్ పేపర్తో పాటు సంస్కృతి నాగరికత సిద్ధాంతీకరణ అనే దిలీప్ గారి ప్రసంగానికి సంబంధించిన కొన్ని విషయాలనైనా సరే ప్రస్తావిస్తూ మాట్లాడితే సరిపోతుంది అని ఆదేశించారు. నాకు చాలా ఆందోళన కలిగింది. చాలా కొద్ది సమయం. నిజానికి నేను ఇందాక మిత్రుడితో అన్నాను, సంస్కృతి గురించి చాలా ఉద్వేగభరితంగా ఆలోచించిన విషయాలన్నీ కూడా నేను అర్ధరాత్రి నుంచి పరిణామాలతో అన్ని ఆవిరి. అయినా సరే కొన్ని విషయాలు బహుశా ఒక 40 నిమిషాలలో సంస్కృతి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దాంట్లోకి వెళ్ళే ముందు నేను నా ఉపోద్ఘాతంలో చెప్పిన విషయాలు బహుశా మీ అందరికీ ఒక విషయం అనిపించి ఉంటుంది. సంస్కృతి మనందరికీ ఎంత పరిచయమైన విషయమో, మనందరము చాలా సరళంగా అలవోకగా తేలికగా మాట్లాడే విషయము, సంస్కృతి అంత జటిలమైన విషయము, సంస్కృతి అంత సంక్లిష్టమైన విషయము, సంస్కృతి కేవలం తన రంగానికి సంబంధించిందే కాకుండా వేరు జీవన రంగాలన్నింటికీ సంబంధించిన కూడలిగా సంస్కృతి ఉంటుంది. ఆర్థిక రంగంతో పాటు, రాజకీయ రంగంతో పాటు, విద్యారంగంతో పాటు, న్యాయ వ్యవస్థతో పాటు, బహుశా మానవ జీవితంలో అనేక విషయాలతో పాటు. బహుశా వరలక్ష్మి ఒక మాట అన్నది, సంస్కృతి ఎంత విస్తారమైనది అంటే బహుశా నెట్లో మనం కల్చర్, సంస్కృతి, పర్యావరణం అని మనం సెర్చ్ చేసినా సరే పర్యావరణ కోణంలో సంస్కృతిని అన్వేషించే చాలామంది మేధావులు, చాలా అన్వేషణలు, ఆలోచనలు మనకు కనిపిస్తారు. అంటే కేవలం మానవ సమాజం వైపు నుంచే కాకుండా, వ్యక్తి వైపు నుంచే కాకుండా, చరిత్ర వైపు నుంచే కాకుండా, మానవ సమాజాలలోని వేరువేరు జీవన రంగాల వైపు నుంచే కాకుండా ఇతర పర్యావరణ అనేక వైపుల నుంచి కూడా సంస్కృతిని పరిశీలించడం అనేది అంత విస్తారమైన విషయం. కాబట్టి అలవోకగా తేలికగా ఇది అర్థమయ్యేది కాదు. ఇది ఇప్పటికీ మనకు ఎందువల్ల అంటే విప్లవ రచయితల సంఘం నిజానికి గత 50 ఏళ్లుగా అనేక విషయాలు మాట్లాడినా కూడా వాటన్నింటి సారాంశం సంస్కృతి. ఉదాహరణకి 70లో జూలై 4 నాడు సంతకం పెట్టి విరసాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఆ రోజు వాళ్ళు మార్క్సియన్ సోషలిజమే మాకు ఆదర్శమని ప్రకటించుకున్నారు. మార్క్సియన్ సోషలిజం అనేది చాలా వేగంగా ఉన్న విషయము అనేసి వాళ్ళు మొదటి మహాసభ నాటికి 1970 అక్టోబర్ నాటికి అర్థమైంది. కాబట్టి ఇది కేవలం ఒక మార్క్సియన్ సోషలిజం అంటే కుదరదు, సాంస్కృతిక రంగాన్ని చాలా విస్తారంగా వివరించవలసి ఉన్నది అనేసి వాళ్ళు ఏమన్నారంటే మతము, భావవాదము, మార్మికవాదము, సనాతనవాదము ఇవి అన్నీ మన సంస్కృతిలో పట్టి ఉంచినటువంటి సంఖ్యలు. ఎందువల్ల అంటే 1970లో విరసం ఆవిర్భావంలో ముందుకు వచ్చినటువంటి వాళ్ళ కంపోజిషన్ మనం పరిశీలించామంటే నిజానికి ఈరోజు మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి తప్పనిసరిగా కొంచెం వెనక్కి వెళ్లాల్సిన అవసరం. ముఖ్యంగా విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమాల వైపు నుంచి మనం పరిశీలించదలుచుకున్నప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సింది. ఎందువల్ల అంటే విప్లవ రచయితల సంఘం ఆవిర్భావంలో ప్రధానంగా ఒక 3-4 శ్రేణులు పనిచేసేవి. ఒక శ్రేణి అభ్యుదయ సాహిత్యోద్యమం అద్భుతంగా ఉన్న కాలంలో పనిచేసి అది చల్లారిపోయిన తర్వాత ఆ నిప్పురవ్వను తమ గుండెల్లో చైతన్యంలో పదిలంగా దాచుకొని శ్రీకాకుళ నిప్పురవ్వలకు వాటిని ఎగదోసి అభ్యుదయ సాహిత్యోద్యమంలో నుంచి విప్లవ సాహిత్యోద్యమంలోకి వచ్చినటువంటి శ్రీ కుటుంబరావు, కేవీఆర్ లాంటి వాళ్ళు ఒక పరంపరకు చెందినటువంటి వాళ్ళు. అట్లాగే సంస్కృతి మీద చాలా తీవ్రమైన నిరసనతోటి, ధిక్కారంతో వచ్చినటువంటి దిగంబర కవులు ఇంకొక శ్రవంతి.
తిరగబడు కవులు మరొక స్రవంతి. వీళ్ళు మాత్రమే కాకుండా నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలతోటి ముందుకు వచ్చినటువంటి భూషణం గారు, ఎన్ఎస్ ప్రకాశం, బిటి రామానుజన్ లాంటి ఆ తరానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ మనం పరిశీలించామంటే వీళ్ళందరూ మౌలికంగా సంస్కృతి పరులు. వీళ్ళు సంస్కృతి గురించి చాలా లోతుగా మదనపడుతూ వీళ్ళందరూ విప్లవం గురించి కూడా ఆలోచించారు. బహుశా వాళ్ళలో ఉండే ఒక విప్లవ అన్వేషణను నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు అప్పుడు ఒక దారి చూపాయని నమ్మకం కల్పించి ఉండవచ్చు, రాజకీయంగా విప్లవకరంగా. కానీ మౌలికంగా వాళ్ళు సంస్కృతికి చెందినటువంటి వాళ్ళు, సాంస్కృతిక జీవితానికి చెందినటువంటి వాళ్ళు. అందువల్ల వాళ్ళు 70 అక్టోబర్ మహాసభల నాటి ప్రణాళికలోనే చాలా స్పష్టంగా సంస్కృతికి సంబంధించినటువంటి చాలా విషయాలను అందులో భాగం చేశారు. అయితే దృక్పథానికి సంబంధించి అప్పుడు ఇంకా స్పష్టత రాలేదు. 74 కర్నూలు మహాసభల నాటికి దృక్పథాన్ని వాళ్ళు కేవలం మార్క్సియన్ ఆదర్శాలతోటి, మార్క్సియన్ సోషలిజాలతోటి నడిపితే లాభం లేదు, లేకపోతే దీర్ఘకాలిక ప్రజాయుద్ధాలతోటి లాభం లేదు. తప్పనిసరిగా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనేది ఈ సాంస్కృతిక కర్తవ్యాలకు మార్గదర్శిగా ఉండవలసిన అవసరం ఉంది అని వాళ్ళు గుర్తించారు. ఇది మా మొదటి తరానికి చెందిన లేదా రెండవ తరానికి చెందినటువంటి విషయం. మా తరానికి వచ్చేసరికి మాకు మరింత స్పష్టత ఏమొచ్చిందంటే ఈ రెండు తరాల వరవడిలో నుంచి మార్క్సిజం, లెనినిజం అనే విషయాలని, మావో ఆలోచన విధానం అనే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పవలసి ఉన్నది. విప్లవం పేరుతో రివిజనిజం కొనసాగుతూ ఉన్నది, విప్లవం పేరుతో లొంగుబాటు కొనసాగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా విప్లవ శక్తులు అన్నీ కూడా మావో ఆలోచన విధానాన్ని, అనేక రకాల రివిజనిజాన్ని, ముఖ్యంగా చైనా రివిజనిజాన్ని తెగతెంపులు చేసుకుంటూ సాంస్కృతిక విప్లవ చైతన్యంతో ముందుకు వచ్చిన విప్లవ ధారలన్నీ కూడా మావో ఆలోచన విధాన్ని మావోయిజంగా వాళ్ళు అంగీకరించారు, స్వీకరించారు. ప్రపంచ విప్లవ ఉద్యమంలో అంతర్భాగమైన విప్లవ రచయితల సంఘం మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనేది మా తరానికి వచ్చేసరికి అది మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అనే ఒక సైద్ధాంతిక దృక్పథంగా సగౌరవంగా మేము స్వీకరించాం. ఎన్ఐఏ అధికారులు అడిగారు మావోయిజం, ఎందుకంటే సంస్కృతికి మావోయిజానికి ఎంత సన్నిహిత సంబంధం ఉందంటే కేవలం సాంస్కృతిక విప్లవానికి, విప్లవ రచన సంఘానికి ఉన్న సంబంధం మాత్రమే కాదు, అది ఒక భావజాల సైద్ధాంతిక సంబంధం. ఈ విషయాల పట్ల మనకంత అప్రమత్తత ఉండకపోవచ్చు, మనం చాలా యథాలాపంగా ఉండవచ్చు, కానీ అవతలి వాళ్ళు ఎంత స్పష్టంగా ఉన్నారో మీకు చెప్పడానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం మీ ఆదర్శమైనప్పుడు సిపిఐ మావోయిస్టులో మీరు భాగం కదా అని, సిపిఐ మావోయిస్టులో భాగం చేయడం కోసం వాళ్ళ ప్రశ్న వేశారు. నాతో సహా గెలిచిన సభ్యులందరూ ఏం చెప్పి వచ్చారంటే వాళ్ళకు మావోయిజం అనేది ఒక శాస్త్రీయ సిద్ధాంతం, ఒక తత్వశాస్త్రం, సమాజ అన్వేషణకు పనికొచ్చే ఒక దృక్పథం, అది చారిత్రక దృక్పథం. అది బహుశా తెలుగు సమాజాలలోనే మావో ఆలోచన విధానమని, మావోయిజమని విశ్వసించే కొన్ని డజన్ల సంస్థలు ఉన్నాయి. ఏ సంస్థలలో లేకపోయినా కొన్ని డజన్ల, వందల మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంస్థలు, రాజకీయ పార్టీలు, వేరువేరు జీవన రంగాలలో పనిచేసే సంస్థలు ఉన్నాయి మావోయిజాన్ని నమ్మి. ఇవి అన్నీ సిపిఐ మావోయిస్టుకు సంబంధించిన విషయాలు కాదు. ముఖ్యంగా నేనైతే ఏం చెప్పానంటే మావోయిజం అంటే అది మా రంగానికి చెందిన సాహిత్యానికి సంబంధించిన, సాహిత్యపు మంచి చెడ్డ, సాహిత్యం ఎట్లా ఉత్పత్తి అవుతుంది, సాహిత్యం ఎట్లా పనిచేస్తుంది, సాహిత్యం ఎట్లా ప్రభావం వేస్తుంది, సాహిత్యాన్ని ఎందుకు మనుషులు రాసుకుంటారు, అసలు ఇట్లాంటి లోతైన అన్వేషణలు చేయడానికి మాకు మావోయిజంలో ఒక సాహిత్య సిద్ధాంతం ఉన్నది. అందువల్ల మేము మావోయిజాన్ని మేము స్వీకరించాము. అంత మాత్రమే కాదు మిత్రులారా, కేవలం ఒక సాహిత్య సిద్ధాంతం మాత్రమే కాదు. ఈరోజు మనం చేయవలసిన ఒక అద్భుతమైన జర్నీ ఏమిటంటే, మన 50 ఏళ్ల విరసం లేదా విప్లవ సాంస్కృతిక సంస్థలు ఎన్నో, మీనాక్షి మండలి దగ్గర నుంచి చాలా సంస్థలు, అరుణోదయ దగ్గర నుంచి చాలా సంస్థలు, ఈ సంస్థల అనుభవాలన్నింటిలో నుంచి మనం ఈరోజు చేయవలసిన ప్రయత్నం ఏమిటంటే మావోయిజాన్ని ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించి సంస్కృతిని ఒక కొత్త అన్వేషణ దిశగా, సమకాలీన అన్వేషణ దిశగా ఏమైనా ముందుకు తీసుకుపోగలమా అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
కాబట్టి అవతలి వాళ్ళు మన ప్రాపంచిక దృక్పథం విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. మనకే చాలా రకాల సందేహాలు వస్తాయి, భయాలు ఉంటాయి, కానీ అవతలి వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఈ ఖచ్చితమైన సైద్ధాంతిక ప్రాతిపదికలో నుంచి మనం ఏమన్నా సంస్కృతి గురించి ఆలోచించగలమా? కొన్ని విషయాలను దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. మామూలుగా మార్క్సిస్ట్ పద్ధతిలో దేన్నైనా సరే పరిశీలించాలి అంటే దాని చరిత్ర ఏమిటి అసలు? ఎందుకంటే ఈరోజు మనం సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నాం, చాలామంది ఆందోళన పడుతూ ఉన్నాం అన్నమాట. బహుశా భారతదేశంలో కనీసమైన సున్నితత్వం ఉన్న ప్రతి మనిషి కూడా ఈరోజు మానవులు అందరూ కూడా సంస్కృతి గురించి ఆందోళన పడుతూ ఉన్నారు. అంత పెద్ద విషయం. కాబట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంత దుర్భర స్థితిలో ఉన్నామంటే, ఇంత భయానకమైన స్థితిలో ఉన్నామంటే ఇంతకు మనం ఎక్కడి నుంచి బయలుదేరాము? మనకు ఎక్కడో ఒక ఆరంభం లేదు. ఎందుకంటే మార్క్సిస్ట్ పద్ధతిలో చలనము చాలా ముఖ్యమైన విషయం, మార్పు చాలా ముఖ్యమైన విషయం. ఈ మార్పు అనేది ఎట్లాగా సంస్కృతి మారుతూ వచ్చింది, ఎక్కడ ఆరంభమై ఎక్కడ దాకా మనం ఈరోజు చేరుకున్నాం, ఇది చాలా ముఖ్యమైన విషయం. కనీసంగా దీని గురించి ఒక చిన్న అవుట్లైన్ మీకు ఇచ్చి నేను ముందుకెళ్తాను. మనందరికీ తెలుసు, మామూలుగా చాలా అకాడమిక్ చరిత్ర చదువుకున్న వాళ్ళకు కూడా భారతదేశంలో అంతకుముందు భారత సమాజానికి, నిజానికి భారత సమాజం అనేది లేదు, ఆ పేరే లేదు అసలు. అయినా సరే ఈరోజు మనకు వ్యవహారంలో అది ఉన్నది కాబట్టి ఆ మాట అంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం. భారత సమాజానికి అంతకు ముందు ఎంత విస్తారమైన చరిత్ర ఉన్నా కూడా ఈరోజు టెక్స్ట్ పుస్తకాల్లో మనకు ఆర్యుల రాక దగ్గర నుంచి మనం వేద సంస్కృతి ఏమిటి, వేద సంస్కృతి, ఆర్య సంస్కృతి ఏమిటి, ఈ సనాతన సంస్కృతి ఏమిటి, పేర్లు ఏమైనా కావచ్చు. చూడండి, ఈ అన్ని పేర్లు ఈరోజు భారతీయ సంస్కృతిగా చలామణిలోకి వచ్చాయి. మళ్ళీ ఆలోచిద్దాం దాని గురించి. అంటే ఆ రోజులలో 2000 ఏళ్ల కిందట చాలా ప్రాచీన కాలంలో ఒక ధర్మం ప్రాతిపదిక మీద, ఒక వర్ణం ప్రాతిపదిక మీద సంస్కృతి ఆవిర్భవించింది. బహుశా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సంస్కృతి పరంపర చాలా రకాల ఎదురుదాడులు తిన్నది. అది ఎంత పెద్ద ఎదురుదాడి తిన్నది అంటే బహుశా భారతదేశంలోని, భారత ఉపఖండంలోని, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని సనాతన సంస్కృతికి, అంటే పశు పోషకులు కావచ్చు, యజ్ఞాలు, యాగాలు, కర్మకాండలతో మానవ జీవితంలోని సకల చర్యలను నిర్దేశించి, మనిషి కూర్చుంటే, లేస్తే, ఆలోచిస్తే, స్త్రీలైతే, పురుషులైతే, మనుషులైతే చాలు, అనుక్షణము ఒక కర్మతోటి, ఒక కర్మకాండతోటి నిర్దేశించే సనాతన వైదిక సంస్కృతి ఏదైతే ఉందో ఆ సనాతన వైదిక సంస్కృతి అత్యంత పటిష్టంగా చిరకాలంగా నేను కొనసాగాలి అనేటువంటి పద్ధతిలో వస్తే దాన్ని బౌద్ధం మొట్టమొదటిసారి చావు దెబ్బతీసింది. అంటే సంస్కృతిలో, భారతీయ సంస్కృతి చరిత్రలో మనం ఒకసారి చిన్న అవుట్లైన్గా చెప్పుకోదలుచుకున్నా సరే, బౌద్ధంతో సనాతన సంస్కృతి చిన్న ఎదురు తాకిడి బహుశా అత్యద్భుతమైనది. అందుకే బిఆర్ అంబేద్కర్ అంటారు, రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్. బహుశా భారతదేశ సమాజ చరిత్రలో సంస్కృతి వైపు నుంచి, సనాతన ధర్మం వైపు నుంచి, కులం వైపు నుంచి మనం పరిశీలించదలుచుకుంటే ఆయన చేసిన ఆ సూత్రీకరణ కేవలం ఆ యుగానికి చెందింది మాత్రమే కాదు, బౌద్ధం రెఫరెన్స్లోనే కాదు, తదనంతర కాలాలలో కూడా చాలా యాప్ట్గా పనికొచ్చే సూత్రీకరణ. అది ఎట్లా పనిచేస్తుందో మళ్ళీ కూడా మనం చూడవచ్చు. అట్లా వచ్చిన బౌద్ధాన్ని, ఒక ప్రచండమైన శక్తిగా వచ్చిన బౌద్ధాన్ని తిరిగి మళ్ళీ సనాతన ధర్మం దెబ్బతీసింది. ఆ చరిత్రలోకి మనం వెళ్ళకపోయినా సరే మళ్ళీ మనకు సనాతన ధర్మం మీద, వర్ణాశ్రమ ధర్మాల మీద ఆధారపడ్డ సమాజాన్ని నిర్మించి మనందరం చదువుకొని ఉంటాం. శాతవాహనులు, ఆ తర్వాత వచ్చిన గుప్తుల స్వర్ణయుగం. దేనికి స్వర్ణయుగం? సనాతన సాంస్కృతిక జీవితానికి స్వర్ణయుగం. సనాతన సాంస్కృతిక జీవితంలో కులాల వారీగా, స్త్రీలుగా, పురుషులుగా ఉండే సమాజం. సంస్కృతి రాజ్యాన్ని చెలాయించి, ఇందాక సుధాకర్ అన్నారు, రాజుల సంస్కృతి అనేసి బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి సనాతన ధర్మం రాజుల సంస్కృతిగా విలసిల్లిన స్వర్ణయుగం నడిచింది.
స్వర్ణయుగం తాను అట్లాగే ఉంటుంది అనుకున్నది. కానీ ఆ స్వర్ణయుగాన్ని బహుశా 10వ శతాబ్దం నాటికి 11వ శతాబ్దం నాటికి వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో మనం మామూలుగా సాహిత్యంలో చెప్పుకుంటామని ఆస్థానేతర సాహిత్యం, అవైదిక సాహిత్యం, ప్రజల సాహిత్యం చెప్పుకుంటాం కదా, దేశీ సాహిత్యం, అట్లాంటి వరవడిలో వచ్చిన తాత్విక భావజాల స్రవంతి ఏదైతే ఉన్నదో అది, భక్త కవుల సంప్రదాయం ఏదైతే ఉన్నదో అది సనాతన ధర్మాన్ని, సనాతన ధార్మిక సంస్కృతిని, దాని ఆధిపత్యాన్ని బహుశా బౌద్ధం తర్వాత చాలా శక్తివంతంగా ఎదుర్కొన్న ఆలోచన ధారలు. అయితే అవేవి ఒక బ్రాకెట్లో పెట్టగలిగేవి కాదు, ఒక వరవడికి చెందినవి కావు. వేరువేరు వరవడలు, వేరువేరు ప్రత్యేకతలు, వేరువేరు నుడికారాలతో వాళ్ళు ప్రజల్ని అప్పీల్ చేయగలిగారు, ప్రజల దగ్గరికి వెళ్ళగలిగారు. ప్రజల్ని సనాతన ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా సమానత్వం అనబడే మౌలిక భావన ఎక్కడో వాటన్నింటిలో ఎంత ఆధ్యాత్మికంగా మనకు కనిపించి ఉండవచ్చు. ఆ సాంస్కృతిక ధార మనకు దేవుడే ఉంటాడు, శివుని ముందు భక్తులు అందరూ సమానం. ఎందుకంటే సనాతన ధర్మం అసలు సమానమనే భావనకే బద్ధశత్రువు. సమానమైన మనుషులు ఉండరు. ఏ ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చోవడానికి వీల్లేదు. ఏ ఇద్దరు మనుషులు ఒకేలాగా ఆలోచిస్తారని నమ్మడానికి వీల్లేదు. ఏ ఇద్దరు మనుషులకు సమానమైన గౌరవ ప్రతిపత్తులు పొందడానికి, ఇవ్వడానికి అవకాశం లేనటువంటి దుర్మార్గమైన అసమ సమాజం, అసమానత్వం మాత్రమే తాత్విక చింతనగా కలిగిన మరి ఏమీ కాదు మిత్రులారా. భారతీయ సనాతన సంస్కృతి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని చాలా అద్భుతంగా అనేక రకాల భాషలతో మాయ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సనాతన ధర్మం అన్నా, ఈరోజు భారతీయ సంస్కృతి అన్నా, బీజేపీ భారతీయ ఆత్మ అని చెప్పినా, ఏకాత్మ అని చెప్పినా, ఇంకేమైనా చెప్పని కాక ఈరోజు అద్వానీ గారు, ఆ తర్వాత వచ్చినటువంటి అమిత్ షా కానీ, మోదీ కానీ ఎన్ని రకాల భాషలు వాడినా సరే, ఆ భాషల వెనక ఎంత తడుకు బెడుకులు ఉన్నా సరే, దాని గుండెకాయ ఏమిటి అంటే, దాని తాత్విక సారం ఏమిటంటే అసమానత. ఈ అసమాన సంస్కృతి భారతదేశంలో వస్తే భక్త కవులు సమానత్వం అనే విషయాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే అనేక వైపు నుంచి తీసుకొచ్చారు. కొద్దిమంది వాళ్ళు సామాజిక పరిభాష కూడా వాడలేదు, వాళ్ళు మామూలు ఆధ్యాత్మిక భాషని వాడారు. ఆధ్యాత్మిక భాషలో కూడా వాళ్ళు భక్తులందరూ సమానం అని చెప్పారు. కానీ సనాతన ధర్మం చెప్పలేదు కదా. సనాతన ధర్మం భక్తులందరూ సమానమని చెప్పలేదు. కానీ శైవాన్ని పాటించిన వాళ్ళందరూ ఇట్లాగా ఆధ్యాత్మిక దృక్పథంతో, స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఒకటి, ఇట్లాంటి భావనతో ముందుకు అయినప్పటికీ నిజానికి ఇట్లాంటి వాళ్ళలో మనకు తెలుగు సమాజాలలో దక్షిణ భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు ఉన్నారు. బసవేశ్వరుడు లాంటి వాళ్ళు కానీ, అట్లాగే ఉత్తర భారతదేశంలో సంత్ రవిదాస్ లాంటి వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఈ పరంపర కొనసాగింది. ఈ పరంపర తర్వాత భారతదేశంలోకి బ్రిటిష్ వలసవాదం వచ్చింది. బ్రిటిష్ వలసవాదం వచ్చిన తర్వాత అంతకు ముందు క్రైస్తవం రావడానికి ముందు ఒక బయట నుంచి ఒక మత శాఖలాగా ఇస్లాం రావడం, ఇస్లాం ఒక రాజరిక మతంగా ఉన్నప్పటికీ భారత సమాజాల మిత్రులారా, నేను ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. భారత సమాజము అని మనం అలవాటు, మనకు ఆనవాయితీగా అలవాటు ఉంది. భారత సమాజాలు అని మనం వ్యవహరించవలసింది. ఎందుకంటే భారత సమాజంతో తెలుస్తాం. అట్లాగే భారత సంస్కృతి అనే మాట మనం వాడుతూ ఉంటాం. సంస్కృతి అనేది ఏ ఒక్కటి లేదు. అసలు నిజానికి అఖండ సంస్కృతి అనబడే భారతీయ సంస్కృతిని మనం ఓడించాలంటే, మట్టు పెట్టాలంటే ఈ దేశ ప్రజల అనేక సాంస్కృతిక ధారలు ఉన్నాయి. వాటన్నిటిని మనం పట్టుకోవాలి. కాబట్టి దాన్ని మనం సంస్కృతి అనబడే ఏకవచన ప్రయోగంతో వాడడానికి. అట్లాగే ఇస్లాం వచ్చిన తర్వాత అది రాజరిక మతమే కావచ్చు, కానీ అది గ్రామీణ ప్రాంతాలలో అది ప్రజలలోకి వెళ్ళి సూఫీ మతంగా అది ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకుని
దేశంలో ఒక కులాలతో మతాలతో నిమిత్తం లేని ఒక సహజీవన సమానత్వానికి సంబంధించిన వరవడిని ముందుకు తీసుకొచ్చారు. అది భారతదేశంలోని సనాతన ధర్మానికంటే చాలా చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది. అట్లాగే బ్రిటిష్ వలసవాదంతో పాటు క్రైస్తవం వచ్చింది. క్రైస్తవంతో పాటు కేవలం వలసవాద పరిపాలన మాత్రమే కాకుండా వలసవాదం ఆధునికత అని మనం ముందుకు తీసుకొచ్చాం. నేను ఆధునికత గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను. ఈ ఆధునిక యుగం మొదలైన తర్వాత భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి పరిణామాలు మొదలైన వలసవాదం నిస్సంకోచంగా ఈ దేశ ప్రజల రక్త మాంసాలు పీల్చడానికి, సామ్రాజ్యవాదం బలపడడానికి వచ్చేటువంటి, అందులో మనకు వేరే అభిప్రాయం ఏమి లేదు. కానీ భారత సమాజం చాలా మౌలికమైన మార్పులోనే ఆ మలుపులో మనం గుర్తించవలసిన అంశాలు కావాలి. అక్కడి నుంచి మనకు ఆధునిక యుగంలో చాలామంది ప్రతిష్టాత్మకమైన సంఘ సంస్కర్తలు, సామాజిక ఉద్యమకారులు, సామాజిక విప్లవకారులు రంగం మీద వచ్చారు. ఆ వివరాలన్నీ మనం చెప్పుకోలేదు. మనం పేర్లే చెప్పదలుచుకున్నామంటే జ్యోతిరావు ఫులే కానీ, పెరియార్ కానీ, నారాయణ గురువు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా పాతకాలపు, అంటే 11వ శతాబ్దం 12వ శతాబ్దపు భక్తి కవుల సంప్రదాయానికంటే చాలా భిన్నమైనటువంటి పద్ధతులు. ఎందుకంటే వీళ్ళందరూ ఆధునిక యుగపు ఆలోచనలు సంతరించుకుంటారు. మౌలికంగా వాళ్లకు వీళ్లకు ఉన్నటువంటి తేడా. ఇంకొక మాట ఇంకా వెనక్కి చెప్పాలి అంటే హేతు విచారము అనేది, హేతు చింతన అనేది బౌద్ధం కాలం నుంచి ఉన్నప్పటికీ ఆ హేతు విచారానికి, హేతు బుద్ధికి ఒక శాస్త్రీయమైన ఆధునిక ఆలోచనలు అందిస్తూ మనకు ఆధునికత ప్రవేశించిన తర్వాత ఆ యుగంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లాంటి ఒక ఆధునిక దృక్పథాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఆలోచనాపరులు, సాంస్కృతిక ఉద్యమకారులు ఉండాలని చెప్పినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు భారతదేశం మీద తీసుకొచ్చేటువంటి ఒక గుణాత్మకమైన విమర్శ, భారత సమాజ చరిత్రలో అంతవరకు చార్వాకుల కాలం నుంచి సనాతన ధర్మం మీద, సనాతన సంస్కృతి మీద వచ్చిన విమర్శలు, యుద్ధాలు, ఏవైతే ఉన్నాయో, ధిక్కారాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటికీ గుణాత్మకమైనటువంటి మలుపు తీసుకున్నటువంటిది మనకు ఆధునిక యుగంలో వచ్చినటువంటి సంఘ సంస్కర్తలు చేపట్టిన పోరాటాలు, వాళ్ళ ఆలోచనలు. వాళ్ళు ఎంత మౌలికమైన ఆలోచనలు చేశారంటే, వాళ్ళు సమానత్వము అనే భావన, ఎప్పుడు సమానమవుతారు మనుషులు? ముందు నీవు వ్యక్తిని గుర్తించవలసి ఉంది, మనిషిని గుర్తించవలసి ఉన్నది. సమూహాలలో నుంచి, కులపు చక్రాలలో నుంచి, పితృస్వామ్య కుటుంబపు బంధనాలలో నుంచి, సొంత ఆస్తి పునాదిగా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో నుంచి మహిళలు వ్యక్తులుగా విముక్తం కావాల్సి ఉన్నది. వాళ్ళు విద్యావంతులు కావాల్సి ఉన్నది, వాళ్ళు మానవులు కావాల్సి ఉన్నది, వాళ్ళు పౌరులు కావాల్సి ఉన్నది, వ్యక్తులుగా వాళ్ళు వికసించవలసి ఉన్నది. అట్లాగే కులానికి, కులబంధనాల్లో నుంచి మనుషులు చదువుకోవాలి, ఆలోచించాలి. కులాలకు సంబంధించిన సామూహికతల నుంచి, సామూహిక బంధనాల్లో నుంచి వాళ్ళు విముక్తమై బయటికి రావాల్సిన అవసరం ఉన్నదని ఆకాంక్షలతో వాళ్ళు చాలా ఆలోచన. దాన్ని దేవుడి మీద విమర్శగా పెట్టారు వాళ్ళు. పెరియార్ లాంటి వాళ్ళు బహుశా భారతదేశంలోని సాంస్కృతిక రంగంలో మనం పరిశీలిస్తే పూలే తర్వాత అంత గొప్ప పర్సనాలిటీ పెరియార్ సాంస్కృతిక రంగానికి సంబంధించి. ఆయన రాజకీయ తదనంతర కాలంలో ఆయన తీసుకున్న రాజకీయ వైఖరులు, అనుసరించిన రాజకీయ మార్గాలు పూర్తిగా చర్చనీయాంశాలు, విరసనకైతే అభ్యంతరకరమైన విషయాలే కావచ్చు. ఎందుకంటే అది మొత్తంగా బుద్ధ రాజకీయాల్లో భాగమైనటువంటి విషయం కాదు. అది పక్కన పెట్టినట్లే సాంఘిక సాంస్కృతిక విషయాలలో విప్లవకారులను చెప్పదగ్గ అనేక ఆలోచనలు ఆయన తొలి దశంతా చేశారు. చాలా చివరి వరకు కూడా వాటి సాంస్కృతిక ఆలోచనలు పట్టుబడి ఉన్నటువంటి మనుష్య. ఇది ఇట్లాంటి వ్యక్తులు ఉత్తర దక్షిణ భారతదేశాలలో చాలామంది మనకు కనిపిస్తారు. ఇందులో కూడా ఒక తేడా ఉన్నది. ఒక పక్కన బ్రిటిష్ వలసవాద విద్యను, ఇంగ్లీషు విద్యను సహజంగానే పై కులాలలో, అగ్ర కులాలలో, బ్రాహ్మణ కులాలలో ఉండే పురుషులు అందుకోవడం తేలిక కాబట్టి వాళ్ళు వాటిని అందుకుని
వాళ్ళు వికాసం చెంది వాళ్ళు ఆధునిక ఆలోచనలతో వాళ్ళ పక్క నుంచి ముందుకు వచ్చారు. ఇంకొక పక్కన ఇంకొక అద్భుతమైన స్రవంతి ఏమిటంటే కింది కులాల వైపు నుంచి, బహుజన కులాల వైపు నుంచి, దళిత కులాల వైపు నుంచి ఆధునిక సంపర్కంతో, చైతన్యంతో ముందుకు వచ్చినటువంటి ఒక పరంపర కింది వైపు నుంచి. ఈ రెండింటిలో కూడా భారత సమాజపు నాగరికత క్రమం మీద తీవ్రమైన విమర్శ పెట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే కింది కులాల వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అయితే చారిత్రకంగా మనం చూసినప్పుడు బ్రిటిష్ వలసవాద యుగంలో మనం పరిశీలించినప్పుడు అత్యంత దుర్భర స్థితిలో, బర్బర స్థితిలో ఉన్నటువంటి భారత సమాజంలో ఆధునిక ఆలోచనలు తీసుకురావడంలో ఈ రెండు పరంపరలు చాలా పాత్ర పోషించాయి. మామూలుగా మనకు చరిత్ర లేదు భారత సమాజానికి, పిట్ట కథలే ఇక్కడ చరిత్ర. సామాజిక శాస్త్రాలు లేవు, అర్థం లేని అయోమయపు తాత్విక భావవాద గందరగోళమే ఇక్కడ సామాజిక విశ్లేషణ. ఇట్లాంటి సమాజం మీదకి సామాజిక శాస్త్రాలను, ఆధునిక తత్వశాస్త్రపు భావాలను తీసుకొచ్చి, ఆధునిక సాహిత్య చేతనను తీసుకుని వచ్చి, వేదాలను, ఉపనిషత్తులను మళ్ళీ మళ్ళీ వ్యాఖ్యానించి, మళ్ళీ మళ్ళీ తిరగరాసి సంప్రదాయం ఉన్నటువంటి భారత సమాజంలో మనిషిని కేంద్రం చేసుకుని, నేరుగా మనిషిని కేంద్రం చేసుకుని, మానవ స్వేచ్ఛను, మానవ చైతన్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఆలోచించే సాహిత్యకారుల పరంపర కూడా మనకు అప్పుడే మొదలైంది. అట్లాగే వైజ్ఞానిక రంగంలో భారతదేశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశోధకులందరూ మనకు ఆ కాలంలోనే మనం ముందుకు వస్తారు. చిత్రకారుల ఆకారంలోనే మనకు ముందుకు వస్తారు, చరిత్రకారుల ఆకారంలోనే ముందుకు వచ్చారు. అట్లాగే వలసవాద యుగంలో వలసవాదానికి వ్యతిరేకంగా వచ్చిన వేరు వేరు రాజకీయ స్రవంతులలోకి ప్రయాణించేటువంటి ఆలోచనా పరులందరూ కూడా నిజానికి ఈ రెండు స్రవంతులలో నుంచే మనకు వస్తారు. ఈరోజు మనం భారతదేశం ఈ మేరకైనా సామాజికంగా, సాంస్కృతికంగా ఆధునికతతో ఉన్నది, ఏ మేరకైనా సరే ఉన్నది అని చెప్పుకోవడానికి ఆ యుగములోని వ్యక్తుల అందరి వాటికి ఉండే ప్రత్యేకతలు, పరిమితులతో సహా వాళ్ళందరి కృషి ఏదైతే ఉన్నదో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలన్నింటి ప్రభావం వల్లనే ఈరోజు మనం ఇక్కడ దాకా వచ్చాం. మనం ఇక్కడ ఎక్కడ ఉన్నామో ఆలోచించడానికి నిజానికి ఈరోజు మనం కేవలం సంఘ పరివార సంస్కృతిలోనే మనం లేవు. సంఘ పరివార ఆధిక్య సంస్కృతి, ఫాసిస్టు సంస్కృతి మనల్ని భయపెడుతున్నది, ఆందోళన గురి చేస్తున్నమాట వాస్తవమే. కానీ మనల్ని ఒక ధైర్యానికి, విశ్వాసానికి, హేతుబద్ధమైన ఆలోచనలకు మనల్ని పురికొలిపి మేము గెలవగలము, నిలవగలము అని చెప్పడానికి మనకు ప్రేరణ కేవలం మన నుంచి మాత్రమే వచ్చింది కాదు. అది చారువాకుల నుంచి వచ్చింది, బౌద్ధం నుంచి వచ్చింది, భక్తి కోల నుంచి వచ్చింది మాత్రమే కాదు, అతి ముఖ్యంగా మనకైతే. ఎందుకంటే ఆధునిక యుగంలో ప్రతి ఆలోచన శాస్త్రబద్ధంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. శాస్త్రబద్ధంగా ఉండే ఆలోచనని మాత్రమే ఆధునిక మానవ జీవితాన్ని వివరించగలుగుతుంది. వర్ణించడం ఎవరైనా చేయగలుగుతారు, వివరించడం, విశ్లేషించడం అనేది ఆధునిక స్వభావానికి చెందిన విషయం. ఇంకా బాగా చెప్పాలంటే భాషలో కూడా అది ప్రోజుకు సంబంధించిన విషయం, పొయిట్రీకి సంబంధించిన విషయం కాదు. ప్రోజు మిత్రులు ఎవరైనా కవులు ఉంటే క్షమించాలి నన్ను, మా నాయకులందరూ కవులే. ఎందుకంటే ఆధునిక ఆలోచనలోని పరిశీలన, చర్చ, విశ్లేషణ, విమర్శన అనబడే వాటన్నింటికి అనుకూలమైనటువంటి అన్ని భారతీయ భాషలలో కూడా మనకు ఆ యుగంలోనే అద్భుతమైన వచనం నిర్మాణం, అద్భుతమైన ప్రోజ్ తయారైంది మనకు ఆ రోజుల్లోనే మనకు పత్రికలు ముందుకు వచ్చాయి. ఆ రోజులలోనే అంతవరకు ఆలోచించడం అంటే మగ ప్రపంచాన్ని, మగ చరిత్రను మాత్రమే ఆలోచించే పరంపర ఉన్నటువంటి సమాజంలోకి మొట్టమొదటిసారి కొద్ది మంది, కొన్ని శ్రేణుల నుంచి అయినా సరే స్త్రీలు ముందుకు వచ్చి ప్రపంచాన్ని ఇట్లా కూడా ఆలోచించవచ్చున్నాయి, మీరు చూడండి, మీకు తెలియదు ఈ విషయం అని గుర్తింపజేసేటువంటి కాలం. కాబట్టి వాళ్ళందరి ప్రమేయం వల్ల, వాళ్ళు ఇచ్చిన చైతన్యం వల్ల, వాళ్ళు ఇచ్చిన దృక్పథంలోని ప్రత్యేకతల వల్ల, చాలా ప్రత్యేకతమైన దృక్పథాలు, వీటన్నింటినీ మనం బేరీజు వేస్తూ పోయామంటే దేని మీద నిర్దిష్టంగా మన వైఖరి ఏమిటి అనేది మనం ఇంకా ఇప్పటికి మనం తెలుసుకోలేదు కూడా, తెలుసుకోవాల్సి ఉన్నది. అయినా సరే స్థూలంగా ప్రగతిదాయకమైన, కనీసం ఆ కాలానికి ప్రగతిదాయకమైన భావనలు మనకు ఆ ఆధునిక శతాబ్దంలో రంగం నుంచి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ దాకా వచ్చామంటే అది కేవలం సంఘ పరివారం, ఒక ఇందాక మిత్రులు అన్నట్టు ఒక ఉక్కపోత వాతావరణం, ఒక జైలు వాతావరణం, ఒక బహిరంగ జైలు వాతావరణం మనల్ని ఆవరించి ఉన్నది. కానీ ఈ బహిరంగ జైలు జీవితంలోనే స్వేచ్ఛగా, ధైర్యంగా మనం ఆలోచించడం వెనక మనకు ఒక పరంపరాగతమైన ప్రగతిశీల భౌతికవాద ప్రజాస్వామిక సంప్రదాయం, సాంస్కృతిక సంప్రదాయం మన వెనక ఉన్నది.
దాన్ని ఈరోజు మనం స్వీకరిస్తామా లేదా, దానికి సగౌరవమైన వారసులుగా మనం ప్రకటించుకుంటామా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇదే సందర్భంలో మరొక భిన్నమైన కాంట్రాస్ట్ మరొకటి చెప్పి ముందుకెళ్తాం. ఇదే సందర్భంలో మనం ఏమంటుంటామంటే, ఆధునిక యూరోపియన్ చరిత్రలోకి వెళ్ళి ఆధునిక యూరోపియన్ సమాజపు సాంస్కృతిక తాత్విక పరంపరలో జ్ఞానోదయం అనే ఒక దశ వచ్చింది. ఈ జ్ఞాన వికాస క్రమం తాత్విక రంగంలో, సాంస్కృతిక రంగంలో, కళారంగంలో అద్భుతమైన నూతన ఆవిష్కరణ వస్తుంది. అక్కడి నుంచి అది ఒక ఆధునికతగా అది రూపొందింది, ప్రపంచవ్యాప్తంగా అది మొదలైంది. అందుకే ఈరోజు నిజానికి ఆధునికత అనేది మానవాళి ఎక్కడెక్కడ మానవాళి ఉంటుందో, మానవ సముదాయాలు ఉంటాయో, ప్రతి భూభాగము, ప్రతి మానవ సముదాయము ఆధునిక పరిశీలన లేక ఆధునిక సామాజిక చక్రంలో భాగంగా కొనసాగుతుంది. అట్లాంటి ఆధునికత అనేది అక్కడి నుంచి మనకు మొదలైంది. అందులో భాగంగానే అక్కడి వాళ్ళు సాంస్కృతిక పునరుజ్జీవనం అనే ఒక భావనను ముందుకు తీసుకుంది, వచ్చింది ఆ సమాజంలో ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆ సమాజానికి చెందినటువంటి పాత గ్రీక్, రోమన్ సాంస్కృతిక ఆలోచన, తాత్విక పరంపరను మనం సమున్నతంగా ఎత్తిపట్టవలసిన అవసరం ఉన్నది అనేసి ఒక ప్రత్యేకమైన అర్థంలో అక్కడ ముందుకు వచ్చింది. నిజానికి దాన్ని కూడా మనం ఇప్పుడు చాలా క్రిటికల్గా చూడవలసిన అవసరం. అయితే దాన్ని క్రిటికల్గా చూడడం అటు ఉంచి ఆ ఆధునిక యుగంలోని సాంస్కృతిక పునరుజ్జీవనం అనే మాట వలసవాదంతో పాటు, ఇంగ్లీషు విద్యతో పాటుగా, ఆధునికతతో పాటుగా మన దేశంలోకి కూడా వచ్చింది. అనేక విషయాలు వచ్చింటే అది కూడా వచ్చింది. మన భారతదేశంలో కూడా సాంస్కృతిక పునరుజ్జీవనం అనే ప్రయత్నాలు మొదలయ్యాయి. మామూలుగా అకాడమిక్ టెక్స్ట్ పుస్తకాల్లో మీరు చూసి ఉంటారు, చదివి ఉంటారు. రాజా రామ్మోహన్ రాయ్ అట్లాంటి ఒక సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడిగా అంచనా వేశారు, భావిస్తారు. ఇందాక నేను చెప్పినట్టుగా మనందరికీ చాలా రకాల ఆధునిక చైతన్యాన్ని అందించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ యుగపు సాంస్కృతిక పునరుజ్జీవన వ్యక్తులుగా వాళ్ళను భావిస్తారు. కానీ ఈరోజు మనం వెనక్కి తిరిగి దాన్ని చాలా క్రిటికల్గా ఆలోచించవలసింది. నిజానికి కమ్యూనిస్టు పార్టీ కూడా నిజానికి ఆ కాలంలో ఆ వ్యక్తుల కృషిని సాంస్కృతిక పునరుజ్జీవన భావనతోటి గుర్తించి వాళ్ళ దాకా పోనక్కర్లేదు. విప్లవ రచయితల సంఘం చాలా గౌరవంగా, గర్వంగా చెప్పుకునే కామ్రేడ్ కేవీఆర్ కూడా ఆ కాలానికి చెందిన ఆ విషయాలను విరసం ఏర్పడ్డ తరువాత కూడా సాంస్కృతిక పునరుజ్జీవన భావనతోటి వాటిని అర్థం చేస్తుంది. ఇది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి చాలా గుణాత్మకమైన విషయాలను ఆయన కొనసాగిస్తూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రెండు చారిత్రక యుగాలకు ఆయన అద్భుతమైనటువంటి వారధి లాంటి వాడు. అక్కడి నుంచి మేలైన విషయాలన్నింటి పట్టుకుని వచ్చాడు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవన భావనను కూడా అట్లాగే తీసుకుని వచ్చాడు. ఆయన ఒక్కడే కాదు, నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు ఆరంభమైన తర్వాత సాంస్కృతిక రంగం గురించిన చర్చలో పాల్గొన్న చాలామందికి, తొలితరం వాళ్ళకు, ముఖ్యంగా అరసన్ నుంచి వచ్చిన వాళ్లకు, సిపిఎం నుంచి వచ్చిన వాళ్లకు, వాళ్ళందరికీ కూడా సాంస్కృతిక పునరుజ్జీవనం అనే భావన ఉంది. పుల్లా వెంకయ్య గారికి కూడా అలాంటి భావన ఉంది. సరే, ఆ తర్వాతి కాలంలో మన భారత సమాజాల్లో, తెలుగు సమాజాల్లో కూడా అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి. అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత అంతవరకు పెద్దగా చదవని హిందీ కులాల వైపు నుంచి వచ్చిన సాంస్కృతిక విప్లవకారులు, సాంస్కృతిక ఉద్యమకారుల గురించి అన్వేషణ చేయడం చాలా పెద్ద ఎత్తున మొదలు. ఎందుకంటే 69-70లో నక్సల్బరీ ఉద్యమం లేదా సాహిత్యోద్యమం మొదలైంది అనుకుంటే ఆ దశాబ్ద కాలం పాటు ఉండే అనేక రకాల ఆటుపోట్లు, ఒత్తిడులు, ప్రాధాన్యాలలో భాగంగా విప్లవ సాహిత్యోద్యమం కూడా నిజానికి మొత్తంగా సాహిత్యోద్యమంలో వర్గ పోరాటానికి సంబంధించిన దినుసును పట్టి ఉంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే విప్లవోద్యమంలో భాగంగా కూడా రివిజనిజం మొదలైన కాలం. రివిజనిజం ఎట్లాంటిది అంటే, ఆధిక్య సంస్కృతి ఎట్లాగైతే సకల జీవన క్షేత్రాలలోకి అది విస్తరిస్తూ ఉంటుందో, రివిజనిజం అనేది కూడా రాజకీయ రంగంతో సహా అనేక రంగాలలో విప్లవానికి సంబంధించిన అనేక ఆలోచనలు మన నిమిత్తం లేకుండానే మనల్ని రివిజనిస్ట్ ట్రెండ్ అనేది నడిపిస్తూ ఉంటుంది. ఆ ప్రమాదం తెలిసిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు అట్లాంటి తాకిడికి గురయ్యి
నక్సల్బరీతో తేరుకొని బయటపడి కొనసాగించే సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు వర్గ పోరాటం పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారంటే అది తప్ప మరి ఏదైనా ఆలోచిస్తే ప్రమాదం జరుగుతుందేమో అని ఆలోచించవలసిన ఉద్విగ్నమైన సంక్షోభభరితమైన దశాబ్దంగా మొదటి దశాబ్దం నడిచింది. అయినా సరే కేవీఆర్ లాంటి వాళ్ళు, ఆ తరం వాళ్ళందరూ కూడా అంబేద్కర్ చదివారు, పూలేను కూడా చదివారు. అంబేద్కర్ అయితే, కేవీఆర్ అయితే 71, 72 నాటికి ఆయన అనేక పేర్లతో దళిత సాహిత్యం గురించి, అంబేద్కర్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఎందుకు కేవీఆర్ గురించి మాట్లాడుతున్నానంటే ఈ నెల్లూరులోకి వచ్చిన తర్వాత నాకు గంటి ప్రసాదం గారు ఎట్లా గుర్తుకొచ్చారు, కేవీఆర్ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నాం. సంస్కృతి గురించి విరసానికి ఒక అద్భుతమైన వరవడి అందించినటువంటి వారు. కాబట్టి ఆయన తొలి రోజుల్లోనే అంబేద్కర్ గురించి, పూలే గురించి, దళిత సాహిత్యం గురించి కూడా ఆలోచిస్తూ, ముఖ్యంగా దళిత పాంతర్స్ గురించి ఆ కాలంలో వచ్చినటువంటి ఆలోచిస్తూ వచ్చినవారు. అయినా సరే వాళ్ళకు ఆ డికేడ్ అంతా కూడా ఏంటంటే సాంస్కృతిక పునరుజ్జీవనం అనే భావన ఉండేది. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమాలు వాళ్ళ గురించి చాలా సునిశ్చితమైన విమర్శలు, పరిశీలన చేస్తారు. పూలే కానీ, అంబేద్కర్ కానీ, పెరియార్ని కానీ, సాహు మహారాజు కానీ కొత్త అధ్యయనాలు ప్రబలంగా రంగంలోకి ముందుకు వచ్చాయి. ఈ వెలుగులో ఏం జరిగింది అంటే చరిత్ర ఎట్లాగా మనకు అర్థమైంది అంటే పైకుల ఆధునిక యుగంలో పైకులాల పరంపరలో నుంచి వచ్చినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ని మనం సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడిగా గుర్తించడం అనేది సరి అయింది కాదు అనే ఎరుక మనకు కలిగింది. నిస్సందేహంగా సరైంది కాదు. అయితే నిజంగా ఏం జరిగింది అప్పుడు అంటే అద్భుతమైన మార్పు జరిగింది. హిందీ కులాల వైపు నుంచి, బహుజన కులాల వైపు నుంచి అలాంటి సంఘ సంస్కర్తలు, సాంస్కృతిక విప్లవకారులు ముందుకు వచ్చారు. వాళ్లలో దిగ్గజము లాంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. నిజంగా మహాత్ములు అనదగ్గ ఒక మాటకు ఏదైనా, ఆ మాట బహుశా కొంత సంప్రదాయక మాట కావచ్చు, సంప్రదాయక మాట అయినా సరే దానికి ఏదైనా అర్థము, ప్రతిరూపము, ప్రతీక ఏదైనా ఉందంటే అది జ్యోతిరావు పూలే. మహాత్ముడు కాదు, విగ్రహమాత్ముడు కాదు. అట్లాంటి జ్యోతిరావు పూలేను సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు అని అంచనా వేసే ప్రయత్నం ఒకటి మొదలైంది. ఎవరో కాదు, నేను కూడా 2-3 సార్లు 4 సార్లు ప్రస్తావనలలో నిజమైనటువంటి సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు జ్యోతిరావు పూలే రాశాను చెప్పారు. కానీ సంస్కృతి గురించిన ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఈ క్లియర్ పేపర్ గురించి ఆలోచించే క్రమంలో, దీని గురించి చదివే క్రమంలో నాకు అనిపించింది ఏమిటి అంటే మనము నిజానికి పునరుజ్జీవనం అనే మాటను చాలా క్రిటికల్గా చూడవలసిన అవసరం ఉంది. పునరుజ్జీవనం అంటే అసలు భారతదేశంలో మీరు దేన్ని పునరుజ్జీవింపజేస్తారు? ఏ వైభవోజ్వలమైనటువంటి గతము మనకున్నది అని, ఏది అవసరమైంది మనకున్నది అని, దేన్ని మీరు పునరుజ్జీవింపజేసే ప్రయత్నం చేస్తున్నారు అని తలుచుకున్నప్పుడు బహుశా మనకు చాలా కొంచెం మాత్రమే, చాలా కొద్ది అంశం మాత్రమే ప్రగతిశీలమైన, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బుద్ధుడి దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక చిన్న పరంపర, అది చాలా ప్రగతిశీలమైంది, ప్రభావశీలమైందే కావచ్చు. చరిత్రలో అది దాన్ని డామినేట్ చేస్తూ మొత్తంగానే భారత సమాజ సాంస్కృతిక చరిత్ర అంతా కూడా అంతరాలతో కూడినటువంటి ఆధిక్య కుల వ్యవస్థగా, లేకుంటే ఆధునిక పితృస్వామ్య వ్యవస్థగా, అది పితృస్వామ్య సంస్కృతిగా కొనసాగుతూ రావాలని మనం చూస్తాం. కాబట్టి పునరుజ్జీవనం అనే మాటను గుండుగుత్తగా మనం తీసుకోవడానికి వీలు. పునరుజ్జీవనం అనే మాటను చాలా విమర్శనాత్మకంగా చూసి ఏ ప్రాతిపదికల మీద ఏ విషయాలను మనం పునరుజ్జీవింపజేస్తూ ఉన్నాము అనే స్పృహ మనకు లేకపోతే పునరుజ్జీవనం మనకంటే 100,000-1,00,000 రెట్లు పునరుజ్జీవింపజేయడానికి ఆ పక్కన ఆర్ఎస్ఎస్ సిద్ధంగా ఉన్నది. వాళ్ళు చేస్తూ ఉన్నారు కూడా ఆ పని. వాళ్ళు దేన్ని పునరుజ్జీవింపజేస్తున్నారు? సనాతన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని, సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు పునరుజ్జీవింపజేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి పునరుజ్జీవనం అనే మాటను కూడా మనం చాలా క్రిటికల్గా పరిశీలించి జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళని అట్లాంటి అనుకరణ భాషతో కాకుండా చాలా స్పష్టంగా సాంఘిక సాంస్కృతిక విప్లవకారులు అనే మాట వాడటమే చాలా సముచితంగా ఉంటుంది అని నా అభిప్రాయం. కాబట్టి సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనం కంటే కూడా ఇది హేతుబద్ధంగా ఉంటుంది. వాళ్ళు ఏ హేతుబద్ధమైన ఆలోచన పరంపరను మనకు అందించారో ఈ 100-150 ఏళ్ల కాలంలో మనం ఆ హేతు చింతనను మరింత శాస్త్రీయంగా వర్గ పోరాట పునాది మీద నుంచి మనం పరిశీలించినప్పుడు తప్పనిసరిగా అది ఒక విమర్శనాత్మక వైఖరికి దారితీస్తుంది. అట్లా ఎందుకంటే అసలు నిజానికి ఒక మాట చెప్పాలంటే సంస్కృతి అంటే, ఇంతవరకు చాలా మాటలు చెప్పుకున్నాం, సంస్కృతి అంటే విమర్శనాత్మకత. సంస్కృతి అంటే కేవలం అనుకరణ కాదు, సంస్కృతి అంటే కేవలం పరంపరాగతమైన క్రమం కాదు.
సంస్కృతి అంటే విమర్శనాత్మకమైనటువంటి విషయం. విమర్శనాత్మకంగా గతంలో ఏ చెడు ఉన్నదో ఆ చెడును గుర్తించి దానితో రాడికల్గా తెగతెంపులు చేసుకుని ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. అట్లాంటి ఒక పరంపర లేకపోతే సంస్కృతిలోని ఆ ధార ఉంటుంది కదా, సంప్రదాయము అనేది. ఎందుకంటే మామూలుగా మన వాళ్ళు సంస్కృతి సంప్రదాయాలు అంటూ ఉంటారు చాలామంది. సంస్కృతి గురించి మాట్లాడినప్పుడల్లా కూడా సంస్కృతిని సంప్రదాయాన్ని పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన ఈ విద్య ఈరోజు సమాజం అంతా విస్తరించింది. మనకే అంతకు ముందు ఉన్నది. మనందరినీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒకే స్కూల్లోకి తీసుకెళ్లారు. ఒకే సిలబస్లో ఒకే టీచర్తో పాఠాలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం అంతా నేర్చుకుంటున్నది ఏమిటంటే సంప్రదాయము సంస్కృతి అనే విషయాన్ని చిన్న చిన్న తేడాలతో ఒకేలాగా వాడుతూ వాటిని ఏం చేశారంటే సంస్కృతి సంప్రదాయాలను చెప్తూ ఉండే క్రమంలో మొత్తంగానే ఈ ధార మొత్తంలో కూడా సంప్రదాయము అనేది మనల్ని డామినేట్ చేసే ప్రమాదం ఉంది ముందుకు. సో వీటన్నిటిని మనం పరిశీలించినప్పుడు ఈ సంప్రదాయంతో తెగతెంపులు చేసుకోవాలి. ఎందుకంటే తెగతెంపులు చేసుకోవాల్సిన విషయంతో తెగతెంపులు చేసుకోకుండా సాంస్కృతిక విప్లవాలు సాంస్కృతిక నిర్వహించాలి అని నిర్మించాలని ఎవరైనా అనుకున్నారంటే మనం చీకట్లో ప్రవేశించడం. ఎందుకంటే నీవు దేన్ని కొనసాగించాలో దేంతో తెగతెంపులు చేసుకోవాలో స్పష్టత ఉండాల్సిన అవసరం. ఇది పరిశీలించాలంటే ఇక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళి ఇంతకు సంస్కృతి చరిత్ర చెప్పుకున్నాం కదా. సంస్కృతి సిద్ధాంతం తయారు చేయడం ఇది మామూలుగా మేము సాహిత్యంలో అయితే సాహిత్య సిద్ధాంతాన్ని తయారు చేయాలి అంటే సాహిత్య సిద్ధాంతానికి మౌలికమైన గిట్టురాడు ఏమిటి అంటే ఇంతకు సాహిత్యం ఎట్లాగా ఉత్పత్తి అవుతుంది, కళలు ఎట్లాగా ఉత్పత్తి అవుతాయి. ఎందుకంటే సమాజం వస్తు ఉత్పత్తి మీద భావాల ఉత్పత్తి మీద నిర్మాణమై ఉంటుంది. భావాలకు చెందినదే సాహిత్యము, కళలు భావాలకు చెందినదే సంస్కృతి. కాబట్టి నేను సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలంటే సంస్కృతి గురించి నేను మాట్లాడాలంటే సంస్కృతి ఎట్లాగా పూర్తుంది అసలు అనే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే మనం వెనక్కి వెళ్ళి చాలా బోల్డ్గా ఆలోచిస్తే మానవ సముదాయం ఉన్న ప్రతి ప్రాంతంలో సంస్కృతి ఉండటం మాత్రమే కాకుండా ప్రతి మనిషి సంస్కృతితో కలగలిసి జీవిస్తుంది. కేవలం ఇది బయటికి కనిపించే విషయం మాత్రమే. సంస్కృతి ఉత్పత్తిలోనే దీనికి ఆధారం. సంస్కృతి ఎట్లాగా ఉత్పత్తి అవుతుంది అసలు. ఎందుకంటే మనం సంస్కృతి గురించి మాట్లాడినప్పుడు ఆనవాయితీగా భూస్వామ్య సంస్కృతి అని లేకపోతే పెట్టుబడిదారీ సంస్కృతి అని సామ్రాజ్యవాద సంస్కృతి అని కొన్ని వర్ణిస్తూ ఉంటాం. ఈ వర్ణన ఒక్కసారి అవసరమే. అయితే మౌలికంగా వర్ణన కావాల్సింది. వీటి నుంచి ముందుకు వెళ్ళి ఇంత కేటగారికల్గా మనం విభజించడానికి ముందు అసలు సంస్కృతి ఎట్లాగా ఉత్పత్తి అవుతుంది అంటే ఇందాక చెప్పినట్టుగా సంస్కృతి అనేది మానవ ఆలోచనలు అనుభవంలో ఉంచుకుంటుంది. ఏమిటి ఆలోచనలు? ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? కొండ గుహల్లో ఉంటే ఆలోచనలు పుడతాయా? కొండ గుహల్లో ఉంటే అనుభవం ఉంటుందా? ఉత్పత్తిలో పాల్గొనే క్రమంలో ఆలోచనలు వస్తాయి. ఉత్పత్తిలో పాల్గొనే క్రమంలో అనుభవాలు వస్తాయి. ఈ అనుభవాలు ఆలోచనలు మానవ సంబంధాల్లో భాగంగా మనుషులు కొనసాగే క్రమంలో సంస్కృతి అనేది నిర్మాణం ఉంటుంది. స్థూలంగా చెప్పుకోవాలి. నిజానికి ఇది చాలా స్థూలమైన అభిప్రాయం. దీంతో పేచీ పెట్టుకునే అభిప్రాయాలు, దీంతో విభేదించే అభిప్రాయాలు, ఖండించే అభిప్రాయాలు చాలా ఉన్నాయి. అయినా సరే మౌలికంగా ఇది సరి అయింది. సో అట్లాగా సంస్కృతి ఉత్పత్తి. అయితే సంస్కృతి ఉత్పత్తి అయినప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సి ఉంది. దేనికి మనుషులు కొన్ని వందల వేల ఏళ్ల నుంచి ఒకే రకమైన సాంస్కృతిక ఆచరణలో కొనసాగుతున్నారు? ఎట్లా సాధ్యం? మనం ఒక దళితుని పోయి అడిగామంటే నేను మాలాయను కాబట్టి మాదిగాయను కాబట్టి ఇట్లా కాకుండా ఇంకెట్లా ఉంటాను? ఇట్లా ఉంటాను నేను. ఇట్లా ఉండమని చెప్పారు నాకు. ఎవరు చెప్పారు? ఆయనకు తెలిసింది కేవలం వాళ్ళ నాన్న అమ్మ తెలిసి తాత తెలిసి ఉంటారు. అంత మాత్రమేనా వాళ్ళు చెప్తే అట్లా ఉంటున్నాడా? వేలాది ఏళ్లుగా ఆయన అట్లా ఉండటం అనేది, ఆయన అట్లా సాంస్కృతిక ఆచరణలో కొనసాగడం అనేది ఎట్లా జరుగుతున్నది? అసలు స్త్రీ నిరంతరము ఒకే పనిని కొనసాగిస్తూ ఉండటం, ఒకే రకమైన సాంస్కృతిక ఆచరణలో నిర్దేశించిన ధర్మాలకు లోబడి, విలువలకు లోబడి. ఎందుకంటే ఆ ధర్మాన్ని విలువను కొంచెం అట్లాగా పక్కన పెట్టినా, దాన్ని దాటి బయటికి వచ్చినా
ఆమె స్త్రీ కాదు, స్త్రీ అయినటువంటి వేరే, ఆమె మీద వేరే ముద్ర ఉంటుంది కదా. ఎట్లా సాధ్యమైంది మరి మనుషులకు ఇన్ని వేల ఏళ్ళుగా? ఇప్పుడు నేను ఇట్లాగా మాట్లాడుతూ ఉంటే ఒక అరగంట అయ్యాక మీరు అందరూ లేచిపోతారు. నేను ఎంత బాగా మాట్లాడినా, వేదిక మీద ఎంత పాట పాడినా అట్లాగే మీరు ఉండలేదు, వెళ్ళిపోతాం. కొన్ని పనులు ఇట్లా సాధ్యమైనప్పుడు ఎందుకు కొన్ని పనులు, కొన్ని సాంస్కృతిక ఆచరణలు ఇంత ఇంత దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది? అంటే సంస్కృతి కేవలం వేల ఏళ్ల కింద తయారయ్యి అప్పుడు ఉత్పత్తి అయ్యి కొనసాగుతున్నటువంటి ఒక యాంత్రికమైన వ్యవస్థ కాదది. సంస్కృతి అనేది నిరంతరము పునరుత్పత్తి అవుతూ ఉంటుంది. రీప్రొడక్షన్ అనేది సంస్కృతికి సంబంధించిన మౌలికమైనటువంటి భావన, మౌలికమైన లక్షణం అది. అంటే ప్రతి మనిషి ఆలోచనలో, అంటే ప్రతి స్త్రీ ప్రతిరోజు అంట్లు కడిగి వంట చేయడంలో, ప్రతిరోజు పిల్లల్ని కడగడంలో, ఒక మనిషి ప్రతిరోజు పారిశుధ్య పనులు చేస్తూ ఉండటంలో, ప్రతి మనిషి ప్రతిరోజు చెప్పులు కుడుతూ ఉండడంలో, లేదా ప్రతిరోజు ప్రతి మనిషి ఈ కింద ఉండే సకల జనులకు నేనే పైన ఉండేవాడిని అనేసి అధికారం నిర్విచక్షగా అమానుషంగా వ్యవహరిస్తూ ఉండటంలో, అన్నిటిలో కూడా ఏముంది అంటే అది ఒకనప్పుడు తయారైంది కాదు, ప్రతి క్షణము ప్రతిరోజు అది పునరుత్పత్తి అవుతూ ఉన్నది. సాంస్కృతిక పునరుత్పత్తి అనేది సంస్కృతిని అర్థం చేసుకోవడంలో చాలా మౌలికమైనటువంటి ఒకనొక భావం. అట్లాగే పునరుత్పత్తి అయ్యే క్రమంలో సంస్కృతి క్షేత్రాలు విస్తరిస్తూ ఉంటాయి. ఎట్లా విస్తరిస్తూ ఉంటాయంటే ఒక అందరికీ తెలిసిన విషయమే చెప్తాను. సంస్కృతి గురించి మాట్లాడడం చాలా తేలిక. వాటిని కొన్ని భావనలుగా అర్థం చేసుకున్నామంటే ఆ భావనలో నుంచి వాటిని సిద్ధాంతీకరించడం సాధ్యమవుతుంది. అయితే ఎందుకు సిద్ధాంతీకరించాలి? అనుభవాలు చెప్పుకుని వెళ్ళిపోతే సరిపోతుంది కదా, ఉద్వేగాలు పంచుకుని వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. అయితే విప్లవం చేద్దామనుకున్న వాళ్ళకి అది సాధ్యం కాదు. విప్లవం చేయడానికి ఒక సిద్ధాంతం అవసరం, సైద్ధాంతిక పరిభాష అవసరం. బయటికి వెళ్ళి వీధులలోకి వెళ్ళిపోయి విద్యార్థుల్లోకి వెళ్ళిపోయి మనం వాళ్ళని ఎట్లాగా అర్థం చేయిస్తామనేది పూర్తిగా వేరే విషయం, అది వేరే ప్యాకేజ్. వాళ్ళకి అర్థమయ్యేలా ఎట్లా మాట్లాడతామని. కానీ సంస్కృతి గురించినటువంటి మౌలిక భావనలు తెలుసుకొని వాటి సిద్ధాంతీకరించకపోతే సాంస్కృతిక సిద్ధాంతం నిర్మించడం సాధ్యం. అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అందరూ అనుభవంలో ఉన్న విషయమే, దాంట్లో నుంచి ఒక భావన పుడుతుంది. అదేంటంటే మామూలుగా అందరూ అంటూ ఉంటారు, ఈరోజు కార్పొరేట్ రంగాల్లో వచ్చేసిన తర్వాత కులం ఎక్కడ ఉందండి అంటారు. కార్పొరేట్ రంగాల్లోకి మహిళలు చాలా పెద్ద ఎత్తున పోతున్నారు, అక్కడ పితృస్వామ్యం ఎక్కడ ఉంది అంటూ ఉంటారు. కానీ కార్పొరేట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో కులము పితృస్వామ్యము ఎంత పదే పునరుత్పత్తి అవుతుందో మనం గమనిస్తే, పితృస్వామ్యము కులము అనేది అగ్రహారాలలో నుంచి, వాడలలో నుంచి, గేర్లలో నుంచి కార్పొరేట్ ఫీల్డ్లోకి, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా విస్తరిస్తూ ఉంటుంది. అది ఇంట్లో మాత్రం ఉండేదే కాదు, స్త్రీ పట్ల ఇంట్లో ఉండే పురుషుడు లేదా పురుషులు ఎట్లా బిహేవ్ చేస్తారో బస్సుల్లో, రైళ్లలో, ఆఫీసుల్లో, రోడ్ల మీద అదే చూపుతో చూస్తూ ఉంటాం. అంటే పునరుత్పత్తి కావడం మాత్రమే కాదు, సంస్కృతి పునరుత్పత్తి క్షేత్రాలు విస్తరిస్తూ ఉంటాయి. అంటే గ్రామంలో ఉండే సంస్కృతి పునరుత్పత్తి క్షేత్రాలకు ఆధునిక పట్టణ నాగరికత, సోకాడు నాగరికత ప్రపంచంలో ఈ సంస్కృతి విస్తరణ క్షేత్రాలు పదే మనకు కనిపిస్తూ ఉంటాయి. కొత్త స్థావరాలు మనం ఏమనుకుంటాం, భ్రమపడుతూ ఉంటాం, అక్కడ కులం ఎక్కడ ఉంటుందండి అనేసి, అక్కడ పితృస్వామ్యం ఎక్కడ ఉంటుంది, అక్కడ మతం ఎందుకు ఉంటుంది అనుకుంటూ ఉంటాం, అక్కడ ప్రాంతాల పట్ల వివక్ష ఎందుకు ఉంటుంది అనుకుంటాం. కానీ ఆ కొత్త స్థావరాలు కూడా సంస్కృతిని పునర్జన్మించే స్థావరాలుగా మారుతాయి. కాబట్టి సంస్కృతి విశ్లేషణలో సంస్కృతికి సంబంధించినటువంటి పునరుత్పత్తి క్షేత్రాల విస్తరణ అనేది ఒక మౌలికమైనటువంటి భావనగా ఉండవలసి ఉంటుంది. దీంతో పాటు సంస్కృతి విస్తరించే కొద్దీ, పునరుత్పత్తి అయ్యే కొద్దీ పదే పునఃసంఘటితం అవుతూ ఉంటుంది. అంటే రీఆర్గనైజ్ అవుతూ ఉంటుంది. అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే కులాలు కానీ, పితృస్వామ్యం కానీ, సంస్కృతి కానీ, ఇలాంటివన్నీ కూడా ఆచారాలు కానీ, కట్టుబాట్లు కానీ, ఇవి కేవలం ఒకసారి ఆర్గనైజ్ అయి ఉంటాయి అంతే అనుకుంటాం. కానీ అవి నిరంతరము రీఆర్గనైజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఆర్గనైజ్ అయి ఉండేవి కాదు, నిరంతరము రీఆర్గనైజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సాంస్కృతిక క్షేత్రాలను, సాంస్కృతిక వ్యక్తీకరణలను, సాంస్కృతిక విలువలను మనం కేస్ స్టడీ చేయదలుచుకున్నామంటే
ప్రతి చోట కూడా మనకు అది నిరంతరం రీఆర్గనైజ్ ఎట్లాగా అవుతూ ఉన్నది అనే విషయాన్ని. ఇంకొక ఇబ్బంది ఏమిటంటే రీఆర్గనైజ్ అయినప్పుడల్లా అది కూడా మరింత సోఫిస్టికేటెడ్గా మరింత పదులుగా రీఆర్గనైజ్ అవుతుంది. ఉదాహరణకి గ్రామాల్లో కులం ఎట్లాగా ఉంటుంది, లేదా పితృస్వామ్యం ఎట్లాగా ఉంటుంది, సంప్రదాయ కుటుంబాలలో చాలా బండగా ఉంటుంది, మొరటుగా ఉంటుంది. కానీ ఆధునిక యుగంలో అది ఎట్లాగా రీఆర్గనైజ్ అవుతుంది అంటే చాలా సూక్ష్మ రూపాలలో రీఆర్గనైజ్ అవుతుంది, సున్నితమైనటువంటి రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే బహుశా ఆధునిక పురుషులు పాతకాలంలో సంప్రదాయ గ్రామాలలో ఉండే పురుషుల్లాగా రోజు భార్యను కొడుతూ ఉండకపోవచ్చు. మనకు మామూలుగా పితృస్వామ్యము, స్త్రీల మీద హింస అంటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే 2-3 అర్థం అవుతుంది. సంస్కృతిలో చాలా ముఖ్యమైన విషయాలే, అనుమానం లేదు. కొట్టడం, తగలబెట్టడం, రేప్ చేయడం, ఇవి మనకు కనిపించేవి. అట్లాగే దళితుల విషయానికి, భోజనాల విషయానికి వస్తే అంటరాని వాళ్ళుగా చూడటం, పక్కన పెట్టడం, అవమానపరచడం, లేకపోతే కొన్ని వృత్తులనే నిర్దేశించడం, ఇది మాత్రమే మనకు వాటి వ్యక్తీకరణ అని మనం అనుకుంటున్నాం. ఈ స్థూల వ్యక్తీకరణ బండగా వ్యక్తం కావాలి. కానీ కాలం మారే కొద్దీ ఈ సాంస్కృతిక ఆధిక్యాలు అనేవి చాలా సూక్ష్మరూప ఆధిక్యాలుగా మారుతాయి. సూక్ష్మరూప ఆధిక్యాలు మారే కొద్దీ సోఫిస్టికేటెడ్గా మారుతూ ఉంటుంది. మనకేమనిపిస్తుందంటే చాలామంది ఇంకెక్కడ ఉందండి పితృస్వామ్యం, ఇంకెక్కడ ఉంది కులం అంటూ ఉంటారు, ఇంకెక్కడ ఉంది మతము అంటూ ఉంటారు, ఇంకెక్కడ ఉంది అసలు సంప్రదాయం ఎక్కడ ఉంది అంటూ ఉంటారు, అసలు సంప్రదాయం అంతా పోయింది అని అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కువైతే ఆధిపత్య సంస్కృతి అంత పరిరక్షించబడుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ సంస్కృతి గురించి చర్చ చేయరు. వాళ్ళు సంస్కృతి మారిపోయింది అంటారు. సంస్కృతిలోని సూక్ష్మ ఆధిక్య రూపాలు, హింసా రూపాల పట్ల వాళ్ళు అప్రమత్తంగా ఉండనప్పుడు అలాంటి వాళ్ళు పెరిగిపోయే కొద్దీ సాంస్కృతిక ఆధిక్యం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అది బలోపేతం అవుతుంటుంది, సాఫిస్టికేటెడ్ పాలిష్ అవుతూ ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా మారుతుంది. ఇట్లాంటి సంస్కృతిని మార్క్సిస్ట్ పద్ధతిలో ఎట్లాగా ఈ భావనలు అర్థం చేసుకుంటే భావనలే మెథడ్ కాదు. ఎవరైనా సరే సాహిత్యాన్నైనా సంస్కృతినైనా సరే ఆయా కొన్ని భావనల్ని, కొన్ని పరికల్పనల్ని తయారు చేసి వీటి ఆధారంగా సాహిత్య సిద్ధాంతాన్ని లేదా సాంస్కృతిక సిద్ధాంతాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయకుండా కొన్ని భావనలు చెప్పి వదిలేశారంటే వాళ్ళు చాలా కన్వీనియన్స్గా వాళ్ళు బాధ్యత నుంచి తప్పుకున్నట్టు అవుతుంది. ఈ వీటి నుంచి మనం మెథడాలజికల్గా ఇట్లా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది, ఇట్లాంటి బహిరంగ సభల్లోనో లేకపోతే మహాసభల్లోనో మీరు మార్క్సిస్ట్ పద్ధతి గురించి మాట్లాడడానికి సాహసిస్తే జనం లేచిపోతారు అని చెప్పి. లేచిపోయారంటే మనకు సంస్కృతి అంటే ఇంకా అర్థం కానట్టే. ఎప్పటికీ అర్థం చేసుకోవాలి. మనకు సంస్కృతి అంటే ఏం తెలుస్తుంటుంది? అనుభవాలు తెలుస్తూ ఉంటాయి, జ్ఞాపకాలు తెలుస్తూ ఉంటాయి. సైద్ధాంతికంగా నువ్వు తెలుసుకోదలుచుకుంటే, అది ఒక గంభీరమైన విషయం తెలుసుకోదలుచుకుంటే కొన్ని భావనలు తెలుసుకోవాలి. భావనలకు సంబంధించినటువంటి ఒక మెథడ్ని స్థూలంగానైనా మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మార్క్సిస్ట్ పద్ధతిలో దేన్నైనా సరే అధ్యయనం చేయదలుచుకుంటే మొట్టమొదట దాన్ని, ఆ విభాగాన్ని, ఆ రంగాన్ని అబ్స్ట్రాక్ట్ చేయాలి, వేరు చేయాలి. ఎందుకంటే సమాజంలో వేరువేరు రంగాలు ఉంటాయి. అంటే ఆర్థిక రంగం ఉంటుంది, రాజకీయ రంగం ఉంటుంది, న్యాయ రంగం ఉంటుంది, విద్యారంగం ఉంటుంది, ఉత్పత్తి వ్యవస్థ ఉంటుంది, సంస్కృతి రంగం కూడా ఉంటుంది, సాహిత్యము, కళలు కూడా ఉంటాయి. వీటన్నింటి మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. ఈ పరస్పర సంబంధాలలో భాగంగానే అది ఉనికిలో ఉంటుంది. మొత్తం అంటే ఇది అంతా కలిస్తేనే మొత్తం. అయితే నువ్వు దీంట్లో నుంచి ఏ ఒక్కదాన్ని అధ్యయనం చేయదలుచుకున్నా బాధ్యతాయుతంగా దాంట్లో ఉండే ఆ అంశాన్ని అబ్స్ట్రాక్ట్ చేయాలి, వేరు చేయాలి. అయితే వేరవుతుందా? అది వేరు కాదు, పరిశీలన కోసం మాత్రమే అది వేరు చేస్తాం. ఉదాహరణకి మార్క్స్ చేసేటువంటి పద్ధతి ఏమిటి అంటే, మార్క్స్ క్యాపిటల్ని అధ్యయనం చేయడానికి క్యాపిటలిజం అనే ఒక కొత్త వ్యవస్థ చరిత్రలో ముందుకు వచ్చింది. దాన్ని ఆయన పరిశీలించాలి. ఆయన ఉద్దేశం ఏమిటంటే క్యాపిటలిజం ఎట్లాగా రన్ అవుతూ ఉన్నది, క్యాపిటలిజం ఎట్లాగా పనిచేస్తుంది, దాని పనితీరు ఏమిటి, దేనికి ఇది మిగతా పాత ఉత్పత్తి వ్యవస్థల కంటే భిన్నమైనది, దీని ప్రత్యేకత ఏమిటి తెలుసుకోవాలి అనుకున్నాడు ఆయన. ఆయన మొత్తం సామాజిక చరిత్రలో నుంచి వేరు ప్రత్యేకతల్లో నుంచి అబ్స్ట్రాక్ట్గా అమూర్తమైన పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అనే దాన్ని బయటికి తీసి దాన్ని అధ్యయనం చేశారు. అందువల్ల మనకు పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటో అర్థమైంది. ఈ స్థూల అవగాహనతో, ఈ స్థూలమైనటువంటి ఈ మెథడ్లో భాగంగా మనం సాహిత్యాన్ని పరిశీలించాలి, సంస్కృతిని కూడా మనం పరిశీలించాలి. నువ్వు సంస్కృతిని అధ్యయనం చేయదలుచుకుంటే, ఒకవేళ బాధ్యతగా చేయదలుచుకుంటే మొత్తములో నుంచి, ఈ మొత్తం అనబడే దీంట్లో టోటాలిటీలో నుంచి కల్చర్ అనే విషయాన్ని బయటికి తీసి దాన్ని పరిశీలించినప్పుడు నీకు సంస్కృతి అనబడేది ఒక్కటే నీకు కనిపిస్తూ ఉంటుంది. దాని ఆపరేషన్ పార్ట్ ఏమిటో తెలుస్తూ ఉంటుంది.
సంస్కృతి అనేది కేవలం ఒక అక్యుములేషన్ మాత్రమే కాదు. అంటే మానవ అనుభవంలో నుంచి, మానవ ఆచరణలో నుంచి, ఉత్పత్తిలో నుంచి పోగుబడే ముద్ద కాదు. సంస్కృతిని మనం ముద్దగా చూసామంటే మనం ఎప్పటికీ దాన్ని అర్థం చేసుకోలేము. ఎందుకంటే సంస్కృతి అనబడే వ్యవస్థ అనేక పొరలతో నిర్మాణమై ఉంటుంది. బహుశా మల్టిపుల్ అనే భావన మనకు అర్థం కాకపోతే, బహుళం అనే విషయం మనకు అర్థం కాకపోతే, అంతరాల దొంతరాలతో ప్రతి ఉంటుందని మనకు అర్థం కాకపోతే మనం దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాని విషయం. ఎందుకు అంటే అది సజీవమైనది. సజీవమైనది ఏది ముద్దగా ఉండదు. సజీవమైన దానికి విత్తనమే మట్టిలో పడితే మొలకెత్తుతుంది. మొలకెత్తడం అంటే అర్థం ఏమిటంటే ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి మారడం. కాబట్టి సంస్కృతి అని వందల వేల ఏళ్ల నుంచి పోగబడ్డ సంస్కృతి ముద్దగా ఉన్నదా, లేకుంటే అది ఒక సజీవమైన వ్యవస్థగా మారుతూ ఉన్నదా? సజీవమైన వ్యవస్థగా మారే క్రమంలో అది వేరు వేరు తలాలలో అంతర్నిర్మాణంగా కొనసాగుతూ ఉన్నదా అనే విషయాన్ని మనం గమనించాలి. అట్లా మనం దాన్ని గమనిస్తే అది వేరు వేరు తలాలలో నిర్మాణం అనేటువంటి ఒక సజీవమైన వ్యవస్థ. అక్కడ సంస్కృతి ఆపరేట్ అవుతూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. అది వేరు వేరు రకాలు అబ్స్ట్రాక్ట్ చేసి దాని పనితీరును అర్థం చేసుకుని తిరిగి మళ్ళీ మొత్తంలో కలిపి బయటికి తీయాలి, అధ్యయనం చేయాలి, మళ్ళీ మొత్తంలో కలిపి వేరు వేరు ప్రభావాలతో ఎట్లాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఉత్పత్తి వ్యవస్థ ఎట్లాగా పనిచేస్తూ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఎట్లాగా అనుసంధానమై ఉంటుంది, రాజకీయ వ్యవస్థ ఎట్లాగా అనుసంధానమై ఉంటుందని మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి ఒక శాస్త్రీయమైన పద్ధతి చేసే క్రమంలో కల్చరు మౌలికంగా ఎక్కడికి తీసుకెళ్తుందంటే మనల్ని ఉత్పత్తి సంబంధాలు, చరిత్ర అనబడే వాటి నుంచి, ఉత్పత్తి శక్తులు అనే వాటి నుంచి మౌలికంగా సంస్కృతి అధ్యయనంలో మనిషి ఏమిటి అనే దగ్గరికి మనం తీసుకెళ్తుంది. అది మౌలికమైన విషయం. నేను ఆ ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే సంస్కృతి నిజానికి ఉత్పత్తి వ్యవస్థని మనుషులు సంబంధాలుగా, ఉత్పత్తి సంబంధాలుగా రూపొందే క్రమంలో ఉత్పత్తిలో వాళ్ళు ఉంటారు. అట్లాంటిది సంస్కృతి అనేది భావోద్వేగాలతో, అనుభవాలతో, విలువలతో, జ్ఞాపకాలతో కూడినటువంటి, నమ్మకాలతో కూడినటువంటి అంశం. కాబట్టి అది తప్పనిసరిగా దేంతో అనుసంధానమై ఉంటుంది అంటే దాన్ని మనం పరిశీలించాలంటే వ్యక్తి అనే దగ్గరికి వెళ్తాం. అంటే అక్కడే మనకు వస్తున్న ప్రశ్న ఏమిటంటే సంస్కృతి అనేది బహుశా మానవ నైజానికి, మానవ ప్రవృత్తికి సంబంధించిన విషయం అని మనకు అనిపించవచ్చు. మీరొక్కసారి దేన్నైనా సరే మానవ నైజానికి, మానవ ప్రవృత్తికి మనం అంటగట్టామంటే ఇక మనం ఏ విశ్లేషణ చేయనక్కర్లేదు, నింపాదిగా కూర్చోవచ్చు. ఎందుకంటే ఒకసారి మనం వాడి నైజం అని చెప్పిన తర్వాత, వాడి ప్రవృత్తి అని చెప్పిన తర్వాత ఇక విశ్లేషణ అవసరం లేదు. కాబట్టి అది మానవ ప్రవృత్తికు, మానవ నైజానికో సంబంధించిన విషయం కాదు, మానవ జీవిలోని బుద్ధికి సంబంధించిన విషయం. ఎందుకంటే మనిషి అనబడేవాడు ప్రకృతిలోని జంతుజాలం అన్నింటితోటి వేరయ్యే క్రమంలో మెదడు వికసించింది, సామాజిక జీవి అయ్యాడు, మానవ సంబంధాలలో భాగమయ్యాడు, సాంస్కృతిక జీవి అయ్యాడు, ఉత్పాదకమైన మానవుడిగా మారాడు. అంటే మనిషి బుద్ధి అనేది నిర్మాణం అయింది. కాబట్టి సంస్కృతి మూలాలను మనం అధ్యయనం చేయదలుచుకున్నామంటే మనిషికి సంబంధించిన బుద్ధి దగ్గరికి మనం వెళ్ళాలి. అయితే బుద్ధి అనేది కూడా కేవలం ఒక ముద్దలాగా ఉన్నట్టు ఉండదు. ఎందుకంటే నిజానికి మానవ బుద్ధి గురించి ఇవాళ ఎడతెగని చర్చలు, సైద్ధాంతిక అన్వేషణలు సాగుతూ ఉన్నాయి. మానవ బుద్ధి కూడా అనేక పొరలుగా, అనేక అంతరాలతో నిర్మాణం చేసినటువంటి ఒక వ్యవస్థ. మానవ బుద్ధి అనేది జడాత్మకమైనది కాదు. మామూలుగా బుద్ధి వికసించలేదు అంటుంటారు మామూలు. అటు అర్థం ఏమిటి? 6వ ఏటనో 7వ ఏటనో ఉన్నటువంటి పిల్లవాడికి 10వ ఏట 11వ ఏట కూడా వాడి బుద్ధి అట్లా ఉన్నది అంటే బుద్ధి వికసించలేదు అని అంటారు. అయితే వాళ్ళు చాలా ప్రత్యేకమైన కారణాల వల్ల అట్లా ఉంటారు కదా. కానీ సహజంగా, సాధారణంగా మానవ బుద్ధి కూడా వికాసం చెందుతూ ఉంటుంది. అంటే వికసించే క్రమంలో బాలుడికి, బాలికకు ఉన్నటువంటి, పిల్లలకు ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది వికసించే క్రమంలో అది మల్టీ లేయర్ కాంప్లెక్స్ సిస్టంగా బుద్ధి అనేది మారుతుంది. ఈరోజు మనం సంస్కృతి గురించి మాట్లాడుకుంటున్నామంటే సంస్కృతికి, మానవ బుద్ధికి అట్లాంటి ఒక దగ్గరి సంబంధం ఉంది. అంటే అంత లోతైన విషయం. సంస్కృతి కేవలం మనం మెకానికల్గా సంక్రాంతి పండుగ రాగానే ముగ్గులు వేసేసేయడం, గొబ్బెమ్మలు పెట్టేసేయడం, లేదా చలిమంటలు కాచుకోవడం, ఉపవాసాలు ఉండటం, లేదా బతుకమ్మ వచ్చిందనేసి
బతుకమ్మ జాతరలు చేయడం, ఇది మన భౌతిక చర్యలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, నమ్మకాలకు సంబంధించింది మాత్రమే కాదు, నమ్మకాలకు మూఢనమ్మకాలకు సంబంధించింది మాత్రమే కాదు, అది మౌలికంగా సామాజిక సంబంధాల చక్రంలో ఉంటుంది. సామాజిక సంబంధాల చక్రానికి సంబంధించిన ఒక పరంపరాగతమైనటువంటి క్రమంలో భాగంగా ఉంటుంది. అది దాంతో పాటుగా చరిత్రలో భాగమైన ఈ విషయం, ఎందుకంటే మానవుడు లేదా మానవి జీవి టోటల్గా చరిత్రలో భాగం, చరిత్రకు బయట మనిషి ఉండదు. కాబట్టి ఆ చరిత్రలో భాగమైనటువంటి మనిషి బుద్ధి అనేది కూడా సంస్కృతి ఉత్పత్తికి, సంస్కృతి వ్యక్తీకరణలకు, సంస్కృతి స్థాయిలకు సంబంధించిన విషయం. ఆర్ఎస్రావు గారు మాట అంటుండేవాడు, వైరుధ్యాలను పరిష్కరించడానికి ప్రజా ఉద్యమాలు పనిచేస్తూ ఉంటాయి, అదే వైరుధ్యాలను శత్రుపూరితం చేయడానికి పాలకవర్గం ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే వైరుధ్యాలను శత్రుపూరితం చేసే క్రమంలో ఫాసిజం ప్రవేశిస్తుంది. ఫాసిజం ప్రవేశించేది ఎక్కడ అంటే మనిషికి సంబంధించిన బుద్ధి దగ్గర ప్రవేశిస్తుంది. అట్లాగే నైతికత, మామూలుగా నైతికత అనేది చాలా పాజిటివ్ విషయం. అంటే మనందరికీ చాలా నైతిక శక్తి ఉంటుంది, నైతిక ధృతి ఉంటుంది. కానీ ఫాసిజం ఎక్కడ ఉంటుందంటే ఇక సాధ్యం కాదండి, ఇక ఉద్యమాలు చేయలేము, ఇక గెలవలేము, ఫాసిజం వచ్చేసింది, ఇక మనం ముందుకు పోలేము, ఇక మనం విప్లవం పేరుతో మాట్లాడితే మనకు రోజులు చెల్లవు అని మాట్లాడే స్థితి ఒకటి కల్పిస్తుంది. ఏమిటిది? మన నైతిక ధృతిని, మన మొరల్ కరేజ్ని దెబ్బతీయడు, కూలదయ్యడు. అక్కడ ఫాసిజం మానవ బుద్ధిలోకి ప్రవేశిస్తుంది. ఈరోజు ఫాసిజం అనేది కేవలం మనుషుల్ని హత్య చేయడము, జైలులో పెట్టడము, లేకుంటే పొలిటికల్ ఎకానమీని ధ్వంసం చేయడం ఇది మాత్రమే కాదు, లేదా కొన్ని సాంస్కృతిక వ్యక్తీకరణల మీద ఆంక్షలు పెట్టడం మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేక సంస్కృతులు ఉండే మానవులని నిర్బంధించడం మాత్రమే కాదు, మానవ బుద్ధికి సంబంధించినటువంటి నైతికత ఎక్కడైతే ఉన్నదో ఆ నైతిక ధృతిని, నైతిక శక్తిని దెబ్బతీసేలాగా ఉంటుంది. నిరసన సభలకు ఆనవాయితీగా వస్తూ ఉంటారు, అయినా విప్లవం వస్తుందా అని అనుమానం కలుగుతూ ఉంటుంది. మీ లోపల అనుమానం కలుగుతూ ఉంటుంది. మీకు విప్లవం అని చెబితే జైల్లో పెడతారేమో, అట్లా అని వదులుకోలేము దాన్ని. ఆ మాటలు వేరేగా చెప్తే బాగుంటుందేమో. అంటే మన నైతిక ధైర్యాన్ని దెబ్బతీయడం, అంటే మనకుండే తాత్విక చారిత్రక విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలహీనపరచాలి. ఫాసిజం అనేది ఏం చేస్తుందంటే మానవ బుద్ధిలో ప్రవేశిస్తుంది, దెబ్బతీస్తుంది, అక్కడ మనం జారిపోతాం. కాబట్టి ఈ మొత్తాన్ని మనం సైద్ధాంతిక స్థాయిలో అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా మార్క్సిస్ట్ సిద్ధాంత పద్ధతిలో అర్థం చేసుకోవాలి. ఇంతవరకు మనం చెప్పినటువంటి సాంస్కృతిక వ్యక్తీకరణలు అన్నీ కూడా బయట అమరవీరుల స్తూపం మీద మన కామ్రేడ్స్ ఒక స్లోగన్ రాశారు, అద్భుతమైన స్లోగన్ రాశారు. సాంస్కృతిక ప్రత్యామ్నాయాలన్నీ కూడా వర్గ పోరాట వ్యక్తీకరణలే. అది గౌతమ బుద్ధుని కాలం నుంచి ఈరోజు మన దాకా కూడా అది మతము రూపంలోనూ, ప్రత్యామ్నాయ మతం రూపంలోనూ, విలువల రూపంలోనూ, ఆధ్యాత్మికత రూపంలోనూ, ఆధునికత రూపంలోనూ ఎట్లయినా వచ్చి ఉండవచ్చు. కానీ అవన్నీ వర్గ పోరాట ప్రతిఫలనాలవి. ఈ వర్గ పోరాట ప్రతిఫలనాలను ముందుకు తీసుకెళ్ళాలి అంటే, సాంస్కృతిక ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలంటే దగ్గరి దారి ఏదీ లేదు. ఒక్కటే ఒక్క దారి ఉన్నది, ఏమిటంటే మనుషులలో ఆధునిక చింతనను మనం బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. మన దేశంలోకి వచ్చిన ఆధునికత అనేది ఎంత వక్ర మార్గాలలో వచ్చింది, ఎంత అపరిపక్వంగా కొనసాగుతుంది, ఎంత నేలబారుగా ఉన్నది అనేది మనం క్రిటికల్గా దాన్ని కూడా పరిశీలిస్తూ ఆధునికత అనబడే చారిత్రక యుగంలోని అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉండే వ్యక్తి స్వేచ్ఛ, అందులో ఉండే హేతు బుద్ధి, అందులో ఉండే సమానత్వము అనబడే విలువలని సమాజంలోకి చాలా అద్భుతంగా మనం తీసుకెళ్ళకపోతే సాంస్కృతిక ఆధిక్యాలకు, సంఘ పరివార ఆధిక్యాలకు ఎప్పటికీ కూడా విరుగుడు ఉండదు. అయితే ఈ ఆధునికత వికాసానికి వర్గ పోరాటాలకు మధ్య ఎంత మాత్రము వైరుధ్యం లేదు. ఈ రెండింటిని నిర్వహించగలిగేది విప్లవోద్యమం మాత్రమే. కాబట్టి అలాంటి విప్లవోద్యమం ఒక ఆధునికత క్రమంలో నిజానికి 50 ఏళ్లుగా ఈ సమాజాన్ని ఆధునీకరించే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగానే అది వర్గ పోరాటాన్ని కూడా కొనసాగిస్తున్నది. ఈ రెంటిని కలిపి మనం ఒక ప్రత్యామ్నాయ సంస్కృతులను నిర్మించుకోగలము అనే ఒక భరోసా ఈ మహాసభలు మీకు ఇవ్వగలుగుతాయని నమ్ముతూ ముగిస్తున్నాను.
మిత్రులరా, ఒక అరగంట సేపు భోజనం చేసి రెండవ సెషన్లో పోదాము. దాదాపు చాలా ఆలస్యమైంది కాబట్టి మనం తొందరగా భోజనం ముగించుకొని రెండవ పాఠం వినడానికి సమాయత్తం అవుతాం. మొదటి సెషన్ ఇద్దరితో ముగిసింది.